చాలాసార్లు విన్నాను. ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. అందుకే తీసుకొచ్చండి. లోపల ఇంకా బాగుంటుంది. నాకేదైనా ఓకే. రూమ్ బాగుంది కదా, కూర్చో కూర్చో. అబ్బా, ఏం తింటారు? నువ్వు చెప్పు. నాకేదైనా ఓకే. వెజ్జా నాన్ వెజ్జా? వెజ్జా నాన్ వెజ్జా? నాకేదైనా ఓకే. కారం తక్కువ ఎక్కువ? ఎలా కావాలి? నాకేదైనా ఓకే. ఆయిల్ తక్కువ ఎక్కువ? చెప్పు. నాకేదైనా ఓకే. సాల్ట్ తక్కువ ఎక్కువ? ఆపండ్రా బాబు, మీ ఎక్కువ తక్కువలు ఆపేసి మీరు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటాం. దయచేసి డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి మేము నుంచి డిస్టర్బ్ వెళ్ళిపోండి. చేయం. మేము డిస్టర్బ్ చెయ్యం. అబ్బా, తొందరగా వెళ్ళండి, మళ్ళీ రాకండి. లైట్ ఉంచినా తీసేనా? నాకేదైనా ఓకే. బెడ్ బాగుంది కదా. गणपतिं गुं वहामहे कविं कवीनामुवस्त्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिः ఏయ్, నాకు కిస్ ఇస్తావా? అయ్యా, మాంగళ్యధారణ కానిచ్చి ఇక తదుపరి కార్యక్రమాల్లోకి వెళ్ళిపోండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభకే త్వం జీవ శరదాం శతం.
పెళ్లి సాక్షిగా నువ్వే నా భార్యవి. ఇక నీకు నేను, నాకు నువ్వు. అదేంటి అలా కొట్టేసింది? ఏం జరుగుతుంది? లేరా పైకి. అయ్యో నాకు 3 ముళ్ళు వేయడానికి నీకెంత ధైర్యం రా? ఎవరన్నా వెళ్ళి ఆపండి. నేను తీస్తుంది ఫ్యామిలీ మూవీ. మేడం కొట్టవద్దు, చచ్చిపోతాడు. నేను రాసిన సీన్ లో ఇది లేదు కదా. మీ సీన్ లోని హీరోని కొట్టడం లేదు, కానీ వీడి చేసిన పనికి చంపేయాలి. నా జీవితాన్ని నాశనం చేశాడు. అందరూ ఇక్కడ ఉన్నాం, ఎలా చేశాడు మేడం? నేను చెప్పేది వినండి ప్రొడ్యూసర్ గారు. నాకు 3 ముళ్ళు వేసి నన్ను నిజంగానే పెళ్లి చేసుకున్నాడు. ఈ సినిమా నేను చేయను, నేను వెళ్తా. ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ చూసాడు. వెనకాల డైరెక్టర్ ఇదే లొకేషన్ కావాలంటే 10 లక్షలు డొనేషన్ ఇచ్చాను. అవును మేడం. అయినా ఒప్పుకోకపోతే మావిడ గుండు గీయించానమ్మా. నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలా అమ్మ? మావిడ నన్ను చంపేస్తుంది, విడాకులు ఇచ్చేస్తుంది. ఆగి తల్లి నీకు దండ పెడతా. మేడం 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 నేను ఎవరిని లోపలికి రానివ్వకండి, ఎస్పెషల్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అర్థమైందా? ఎవరు లోపల రావద్దు. రావద్దు. మేడం గారు రావద్దన్నారండి. నాన్న ప్రొడ్యూసర్ వలసరవాకం రా. వలసరవాకం, కోణంబాకం, వడపల్లె ఎవరినైనా సరే లోపల లేడీస్ పట్టుకోవద్దమ్మా, నేను టెన్షన్ అయిపోతాను. ఇంట్లో What the hell is going on here? అందుకే తాళి కట్టాడు. మేడం ఐ నో ఆల్సో ఇంగ్లీష్ పీసు. మీకు హీరో గారికి ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. మధ్యలో మా సినిమా ఏం చేసింది? అసలు షూటింగ్ వస్తారా రారా? వద్దురా. మేడం చిన్న మ్యాటర్ మేడం, పెద్ద మ్యాటర్ చేయవద్దు. మేడం మీతో 2 సినిమాలు తీసి లాస్ అయ్యా. ఇప్పుడు పీకల లోతులు అప్పులో ఉన్నా. ఇప్పుడు ఈ డైరెక్టర్ మీద నమ్మకంతో, కథ మీద నమ్మకంతో మళ్ళీ అప్పు తెచ్చి సినిమా చేస్తున్నా. మీరు గాని సినిమా చెయ్యలేదనుకో, ఇదిగో ఈ కన్ను పెట్టి ఇలా కాల్చుకొని ఏంటంటే మీరు చేసేది? చచ్చిపోలేదు. బుద్ధి ఉందా? సినిమా కోసం ఎవరైనా చచ్చిపోతారా? డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే వస్తుందా? మీదేముందయ్యా? మధ్యలో సంకనాకి పోయేది ప్రొడ్యూసరు. అమ్మా నీ తొడలు పట్టుకుంటానమ్మా. చిచి నీ కాలు పట్టుకుంటానమ్మా. నీ కాలు పట్టుకుంటాను. ఛీ, ఐస్ బాగుందండి, ఏమైనా చేస్తాడు. ఈ ప్రొడ్యూస్ వాళ్ళ నా పరువు పోతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక హీరోని సిగరెట్ తాగినప్పుడు ఆ సెట్ డైరెక్టర్ నేను తాగకూడదా? నేల టికెట్ల కూర్చుని సినిమా చూసినట్టు బాగా చూస్తున్నాడు. నాకు తెలిసి వీడు రాడు, మనం వెళ్ళిపోతాం. వచ్చిస్తుంది, ఒప్పుకునేటట్టు ఉంది తల్లి. ఇది హీరోని కంటే లేడీ విలన్ క్యారెక్టర్ బాగుంటుంది. అబ్బా మీరు ఉండండి సార్, వింటే బాగోదు. ఓకే, స్టోరీ మార్చండి. ఆ హీరో గాడు నన్ను టచ్ చేయకుండా ఉంటేనే ఈ సినిమా చేస్తా. ఎక్కడ చూస్తున్నారు? అలాగే అమ్మా, మార్చేస్తాను. అలాగే నువ్వు చెప్పినట్టే స్టోరీ మార్చేస్తా. సరే వెళ్ళండి ఇంకా. అలాగే హీరోయిన్ దగ్గర నుంచి సిగ్నల్ వచ్చేసింది. ఎవరు ఏం అది కాదండి ప్రొడ్యూసర్ గారు. నువ్వు మాట్లాడక విపి డిపి. మేడం థ్యాంక్ యూ రండి అందరూ. థ్యాంక్ యూ మేడం. ప్రొడ్యూసర్ గారు మీరు గన్నీలా పెట్టుకునేసరికి నిజంగా కాల్చుకుంటారేమో అనుకుని టెన్షన్ పడిపోయాను. కాల్చుకోవడమా పాడా? ఊరికే యాక్టింగ్. యాక్టింగా? మా ప్రొడ్యూసర్లు యాక్ట్ చేశారనుకో మీరేం పనికి వస్తారు కానీ నువ్వు పోనీరా ఫాస్ట్ గా. నీరజ్, నువ్వు హ్యాపీ తాళి కట్టావు, మన అందరినీ పిలిచి శోభన చేసింది. అలా తాళి కట్టేసావేంట్రా? ఏ కట్టకూడదా? 2 సినిమాలు కలిసి పని చేసాం. 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. పబ్బులకి పార్కులకి కలిసి తిరిగాం, అందుకే కట్టాను. అలా నువ్వు తిప్పావు కాబట్టే ఈ సినిమా నీతో చేయడానికి ఒప్పుకుంది.
అలా నువ్వు తిప్పావని చెప్పి నిన్ను లవ్ చేసుకోవడానికి ఒప్పుకుంటుందా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఈ కాలంలో అమ్మాయిలే వేర్రా. పెళ్లి అన్నావు అనుకో ఆమెడు దూరం పారిపోతారు. అదే డేటింగ్ అన్నావు అనుకో ఓ ఎగోసుకొని నేను కాలే తిరుగుతారు. నాకేం తెలుసు, మూడు ముళ్ళేస్తే ఒప్పుకుంటుంది అనుకున్నా. ఎలా ఒప్పుకుంటుంది అనుకున్నావురా? ఈ కాలంలో ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళకి డబ్బులు కావాలి, నేమ్ కావాలి, ఫేమ్ కావాలి, ఎవడు గిల్లినా గిచ్చినా అడగకుండా ఉండే బాయ్ ఫ్రెండ్ కావాలి. నీ పెళ్లి మా చావుకొచ్చింది కదరా. అరే నీతో లిప్ లాక్ కూడా ఒప్పించానురా, ఇప్పుడు టచ్ కూడా చేయొద్దంటుంది. ఇప్పుడు కథా స్క్రీన్ ప్లే ఎలా మార్చి చావాలరా నేను? ప్రొడ్యూసర్ గారు నో టెన్షన్, ఎందుకు ఫీల్ అవుతున్నారు? నేను ఉన్నాను కదా. అందరికి బ్యాంకాక్ టికెట్ తీయండి. మార్నింగ్ డిస్కషన్, నైట్ థాయ్ మసాజ్. ఆ మూడుతో సబ్జెక్ట్ చేస్తే చాలా బాగా వస్తుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది. అయ్యా మేము పెద్ద ప్రొడ్యూసర్లు కాదు, మీకు బ్యాంకాక్ లోనో సింగపూర్ లోనో సిట్టింగ్ పెట్టడానికి. ఓ చిన్న ప్రొడ్యూసర్ని. ఇక్కడ మీ గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడ వెళ్ళి కూర్చున్నాం. రండి రండి అందరూ. మీ గెస్ట్ హౌస్కి. నా గెస్ట్ హౌస్ సార్. సారాలు వచ్చినట్టున్నారు. సరే, అలాగే. మా గెస్ట్ హౌస్కి వచ్చి ఎన్ని రోజులు అయింది? నమస్తే ఆ, సార్. నమస్తే సార్, నమస్తే సార్. నమస్తే. ఏం సార్ ఈ మధ్యన మా గెస్ట్ హౌస్కి రావట్లేదు? వస్తే ఎవరున్నారు ఇక్కడ? నీకంటే మీ ఆడుంది దిట్టంగా. రండి అన్ని చూపిస్తాను. చూపించు ఊరోళ్ళందరికీ చూపించు, నా ఒకరికి తప్ప. అయ్యో నేను గట్లనలేదు, ఆయనకు డైరెక్టర్ రూమ్ చూపిమన్నాడని. గెస్ట్ హౌస్ డైరెక్టర్దే, నువ్వు నా దానివి కాదు కదా. ఆ, వెళ్ళండి వెళ్ళండి సామాన్ సర్దండి, వెళ్ళండి వెళ్ళండి. బ్యాగ్ పట్టుకో. సిగరెట్ నోట్లో పెడితే స్మోక్ వస్తుంది, కానీ చెప్పు ఓపెన్ చేసి పైపు బయట పెట్టి పోసుకుంటే ఉంటది డెంగ్ డాంగ్ బెల్ పోషిసిందే వెల్. ఏం డైరెక్టర్ ఏమో. కాస్ట్లీ డ్రింక్ ఏంటలా చూస్తున్నావు? రమ్ము బాలే ఉంది. దీనికి మాత్రం తగ్గేదేలే. హలో ప్రొడ్యూసర్ గారు, ప్రపంచం అంతా మందు ఈ మగువ చుట్టే తిరుగుతుంది, తెలుసుకోండి. ఇంకా చెప్తాను వినండి. అలా డేలో షూటింగ్ చేసి అలిసిపోయి కలిసి ఇలా కూర్చుని రెండు పెగ్గేస్తే ఉంటుందే ఆ కిక్కే వేరు. కరెక్ట్ చెప్పావు మామ. ఇప్పటికీ మందు కోసం 5 లక్షలు ఖర్చు పెట్టాను. అంతే తాగామా? సినిమాలో లాభం వస్తే నాకు ఇస్తావా ఏంటి? నష్టం వస్తే భరిస్తారా నాయనా? నా గ్లాస్ ఎక్కడ? హలో ప్రొడ్యూసర్ గారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాకు తిండి లేదని మిమ్మల్ని సినిమా తీయమన్నారా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమా తీయండి, లేకుంటే వెళ్ళిపోండి. అంటావయ్యా, చెప్పేవాడికి వినేవాడు లోకు అయినట్టు తినేవాడికి పెట్టేవాడు లోకువా? అదే ఎవరు అడిగారు? ఇంతమంది నిర్మాతలు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లుగా ఎలా ఎదిగారు? లాభాలు రావడం వల్లే. ఎప్పుడు చూసినా ఫ్లాప్ అయిన సినిమాలు, నష్టపోయిన నిర్మాతల గురించే మాట్లాడతారు. కొందరు తప్ప మా సినిమా హిట్ అయింది, మాకు లాభాలు వచ్చాయని చెప్పారా? చెప్పరు. ఇప్పుడు చెప్పండి సార్, మాట్లాడరే. ఏదేదో మాట్లాడడం కాదు. తాగిన వాడు ఎక్కువ లచ్చని చెప్తాడు, నోరు పూసుకో. అది కాదు సార్, ప్రొడ్యూసరే దేవుడు, అబ్బా ప్రేక్షకులే భక్తులు. వాళ్ళు వచ్చి టికెట్ కొంటే ప్రొడ్యూసర్ లాభం. ముందు నీ పతివ్రత మాటలు ఆపి మన కథ మార్చే పనిలో ఉండు. మార్చడానికే ఉంది, హీరోయిన్ చంపేస్తే పోలా? అప్పుడు కానీ అది నిన్ను ఒరే కెమెరా, నేను చెప్పేది సినిమాలో రా. మేము చెప్పేది సినిమా గురించే రా. ఓ ఇప్పుడే ఓ స్టోరీ మార్చా. ఓ అందమైన రాత్రి. మరి అదే కెమెరా ఇక్కడ. ఓహో, ఓ అందమైన కాళరాత్రి. అందమైన కాలరాత్రి ఉండడం ఏంటి నీ బొంద కాకపోతే? కాలరాత్రిని అందంగా వర్ణించే వాడిని నిన్నే చూసా. అదే వెరైటీ. అదే మామూలుగా చెప్తే ఎవ్వరు ఒప్పుకోరు. ఓ చంద్రముఖి, ఓ అరుంధతి, ఓ భాగమతి. నన్ను కాదే మీ ఆయన పట్టుకో. అయ్యా మీరు వేడిగుంటేను మా ఆయన అనుకున్నాను. నిన్ను బొంద పెట్టా. ఏం చేయాలి? సార్ మామిడికో 2 పెగ్గులు ఇవ్వండి సార్. ఇవ్వడం ఎందుకు, తీసుకొని వేసుకో. ఏం తాగుడు అది? వస్తే ఆపవే. ఇప్పటి వరకు నా కథలో కూడా రాయలేదు. అరే ఏంట్రా ఇది? ఏం లేదు సార్, దేవి వచ్చినప్పుడల్లా 2 పెగ్గులు తాగుతుంటాం. వస్తుంది సార్. అప్పుడు భోజనాలే చేస్తాం సార్. నీళ్ళే తాగుతారా? సినిమాలే చూస్తారా? చూస్తాం సార్. అమ్మో, అసలు ట్విస్ట్
కథలో ఇప్పుడు మొదలైంది. ఇగో రైటరు మీ రూమ్ లోకి వెళ్ళి మీరు అనుకోవచ్చు కదా. నా రూమ్ లో ఎందుకు లొల్లి? ఎందుకు నన్ను disturb చేస్తున్నావు? నీ room లోకి వెళ్ళి చెయ్యా చెయ్యా ఇది నా చెయ్యి. మీ చెయ్యా ఏమే తెయ్యం మళ్ళీ వచ్చినట్లుందే. వచ్చినా కానీ నువ్వేం చేయగలను మడుగా. నమస్తే డైరెక్టర్ గారు. నా గురించి ఎవరు చెప్పలేదా? ఈ నమస్తే హాయ్ ఇదన్నా ఓల్డ్ స్టైల్ కన్నా ఇప్పుడు ట్రెండ్ హగ్. నేనెప్పుడు ట్రెండ్ ఫాలో అవుతా. నా దగ్గర కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్, ఎందుకంటే అదే నా క్యారెక్టర్. ఎందుకు ఏడుస్తుంది? ఇప్పుడు నేను ఏం చేశానని? ఆ అమ్మాయి కూడా బాలేదు. అదో రాక్షసు వస్తుంది చూడు. చెప్పండి. వణకమ్మా. దాహంగా ఉందా? లేదమ్మా. ఇందాక నుంచి గుటకలేస్తున్నారు కదా. చూడండి ప్రొడ్యూసర్ గారు, అమ్మా ఈ కాలం అమ్మాయిలు ఇలా పొట్టి డ్రెస్లు వేసుకునేది మీరు సొల్లు కార్చుకోవడానికి కాదు. ఇది మా లేడీస్ కంఫర్ట్. డబ్బులు తెచ్చారా? తెచ్చానమ్మా. ఇదిగో చక్కీరా, పెన్ కూడా ఎయ్. అదేంటి మిగతా బ్యాలెన్స్ అమ్మా. ఇప్పుడు క్యాష్ ఇవ్వలేక తప్పించుకోవడానికి వాడే ఆయుధం అది. నాకు అవసరం లేదు, క్యాష్ తీసుకురండి. అలాగే అమ్మా. స్టోరీ ఎంతవరకు వచ్చింది? చాలా వరకు అయిపోయిందమ్మా. సరే చెప్పండి. నేను చెప్పలేనమ్మా, ఎవరు మన చెప్తారు? డైరెక్టర్ గారు చెప్తారు. డిపి శివ డైరెక్టర్ ఫోన్ చేయి. ఓకే. స్పీకర్ ఆన్ చేయండి. స్పీకర్ అంట ఆన్ చేయి. హలో డైరెక్టర్ గారు. హలో ప్రొడ్యూసర్ గారు, ఆ పిచ్చిదాని ఇంటికి వెళ్ళారా? మాట్లాడండి. అయిపోయింది. ఏ పిచ్చిదండి? బిల్డప్ రాని మన హీరోని నీలిమ. మీరేం మాట్లాడుతున్నారు సార్? అయ్యో స్పీకర్ లేసేసారా? తిక్క తిక్కగా ఉందా? మేడం మీరు వింటున్నారని తెలీదు మేడం. తెలిస్తే ఇంకా బూతులు మాట్లాడతారా? మాట్లాడుతాను, కానీ మీరంటే నాకు ఇష్టం మేడం. నేను ప్రేమించిన వాళ్ళతో, గొప్ప వాళ్ళతో ఇలాగే మాట్లాడతాను మేడం. ఇష్టం లేని వాళ్ళతో కూడా ఇలాగే మాట్లాడతాను మేడం. మాట మారుస్తావేంటి? ఇండస్ట్రీ అంతే మేడం. మూసుకొని చెప్పండి సార్. ఎంత అందంగా తిట్టారు మేడం. మూసుకుని కథ చెప్పడం చాలా కష్టం మేడం. మీరే అన్నారు కదా సినిమా ఇండస్ట్రీలో అన్ని మామూలే అని. నేనే చెప్పాను కదా, తప్పలేదు మేడం. ఓకే చెప్పండి. ఓపెన్ చేస్తే కథ ఎలా ఉంది మేడం? బాలేదు, మార్చేయండి. అయ్యో ప్రొడ్యూసర్ గారు, ఇది చాలా కష్టం. మేడం కథలు చేయడం వాళ్ళ వల్ల కాదు, కానీ నేనే దగ్గరుండి మీకు నచ్చేలా రాయిస్తాను. అవును మేడం. ఇట్స్ ఓకే, చూద్దాం. బ్యాలెన్స్ తొందరగా పంపించండి, ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఉంటాను మేడం. ఏం కంచురా బాబు. ప్రొడ్యూసర్ గారు, చూసింది చాలు, చూడాల్సింది చాలా ఉంది. ఇంకా బయలుదేరండి. ఏమా దీనికి వెనకాల కూడా కళ్ళు ఉన్నట్టున్నాయి. హలో, ఎవరు కావాలి మేడం? ఏవండి కాస్త ప్రొడ్యూసర్ గారి దగ్గరికి తీసుకెళ్తారా? ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళమంటారా, డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటారా? డైరెక్టర్ గారు అయితే ఇంకా బాగుంటుంది కదా. రండి. సరేరా.
టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఖాళీగా లేరు రే ఎంత టాలెంట్ ఉన్నా లక్ కావాలి అంటావు. 99% టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి మన ఇండస్ట్రీలో. ఆ అదృష్టం లేకనే ఎంతో మంది హేమాహేమీల పిల్లలు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు చాలా మంది ఇళ్లలో కూర్చున్నారు. నీలాగా ఎక్కువ చెప్తున్నారండి. ఎక్కువ మాట్లాడనుకో కట్ చేస్తా. ఏం సార్ కోపడతారేంటి? ఆ. నా పేరు నా శ్రీకాకుళంలో 50 ఎకరాలు ఉంది. అప్పో అది కానీ అమ్మాను అనుకోండి, మీకు అవకాశం ఇస్తా డైరెక్షన్ చేయడానికి. చూసావా ఇంత ఉన్నాడు కూడా మాట్లాడుతున్నాడు. అవును ఈ ఫిగర్ ఎవరు? మా ఆవిడ సార్. ఏయ్, మీ వైఫ్ ని అడగలేదురా, అది ఫిగరే కాదు. నేను అడిగింది ఈ ఫిగర్ రా. నీ పేరేంటమ్మా? కథ తప్ప అన్ని చేస్తాడు ఈడు. హాయ్ సార్. హాయ్ ఓల్డ్ స్టైల్ మా లేటెస్ట్ హగ్. ఓ సారీ సార్. యా వీడేంటి ఆ టైపా? సారీ సారీ సారీ. మొదలెట్టాడు. అయిపోయింది పాపం. ఓ అగ్గిచ్చినావు కదా నువ్వు బుక్కే. నన్ను ఇలా వాడుకుంటున్నాడు. ఇంతకు ఎలా వచ్చావు? ఎలాగో అలాగొచ్చి ఉంటదయ్యా. ముందు ఏమేమి సినిమాలు చేసిందో అడగండి. రాధేశ్యామ్, భీమ్లా నాయక్, RRR, ఆచార్య. బాహుబలి కూడా చేశాను సార్. అమ్మని బొమ్మ. ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినావమ్మా నువ్వు? కింది నుంచి కెమెరా వెళ్తే 4వ లైన్ లో లెగ్స్ టైస్ కనిపిస్తాయి కదా, అయ్ బాబోయ్. అది నేనే. అన్ని చోట్లకి పంపించు, బాగా చూస్తారు. నీరజ్ కమ్ హియర్. కమ్ కమ్ కమ్. హాయ్ Hi, హ్యాండ్సమ్ sir. బాయ్. హి ఇస్ మై హీరో. Hi, sir. I'm Roja, sir. ఇప్పుడే వచ్చారమ్మా, వదిలే పాపం. ఆర్టిస్ట్ ఆడిషన్ కోసం వచ్చింది. నువ్వు బాగా యాక్ట్ చేస్తావు కదా, కొంచెం హెల్ప్ చేయి. ఆడపిల్లతో కదా actually- చేస్తాడు. ఓకే సీరియస్ గా చూడకు, నీకింకా హిట్ పడలా. సార్, కాస్టింగ్ డైరెక్టర్ విశ్వ గారు కాల్ చేస్తున్నారు. ఇవ్వమా మాట్లాడతా. చెప్పు విశ్వ. సార్ నమస్తే సార్. ఈ నమస్తేలు నాకు నచ్చవు, స్ట్రైట్ గా మ్యాటర్ రా. అయ్యో విషయం నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను కదా. మీరు నాకు లైఫ్ ఇచ్చారు. ఇవాళ నేను ఒక ముద్ద తింటున్నానంటే అది మీలాంటి వాళ్ళ వల్లే ఇంకా సార్. ఎక్కువ ముద్దలు తింటరా? ఎందుకు ఒక్క ముద్ద తింటున్నావు? అలాగే సార్. సార్ ఒక్కసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వండి సార్. దా తీసుకో. విశ్వ చెప్పు. ఇదిగో కన్నా, డైరెక్టర్ని హ్యాపీగా చూసుకో. సరే సరే బాయ్. ఇక్కడో డైరెక్టర్ ఉన్నాడు, ఇంకో డైరెక్టర్ ఎవరు? వాడు కాస్టింగ్ డైరెక్టర్ రా, అంటే కోఆర్డినేటర్, అంటే ఆర్టిస్టులని సెలెక్ట్ చేసి పంపేవాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పంపింది వాడే. ఓహో. అయితే ఓకే, మన ఆడిషన్ నా రూమ్ లో పెట్టుకుందాం. వెళ్ళే అమ్మాయికి రూమ్ చూపిరా. ఇది పైదా కిందదా? నాది. ఆహా, రండి. చైతి ఆ, రండి. ఇంకా షూటింగ్ అయినట్టే. ఏంట్రా చిన్న పిల్ల ఉంది? పర్వాలేదు, పెద్ద పిల్ల వస్తుంది. హాయ్ సార్. డైరెక్టర్ గారు, నా క్యారెక్టర్ ఏంటి? మీ క్యారెక్టర్ గురించి నాకేం తెలుసు? మీ అమ్మ నాన్నలు అడుగు. యో నాటి, నేను అడిగేది మూవీల క్యారెక్టర్ గురించి. నువ్వు ఎలా సాటిస్ఫైడ్ చేస్తావో అలా మీ క్యారెక్టర్ ఉంటుంది. ఎవ్వరు చేయని విధంగా ఆ రేంజ్ లో చేస్తా. చూద్దాం రా. వెయిట్ చేయి డార్లింగ్. బెడ్ మీదకి వస్తున్నాని బాత్రూమ్కి వెళ్తుంది, అక్కడేం చేస్తుంది? 2 minutes. ఓ 2 minutes వచ్చేసావా? కిందది స్టార్ట్ చేసావా? మంచి క్యాటరీ వాళ్ళరా. వెరీ గుడ్. ఎందుకు ఫైట్ చేస్తున్నావు? ఇంత కసిగా ఉందేంటో. ఏయ్ ఐఎమ్ రెడీ సార్. స్టార్ట్ చేద్దామా? మళ్ళీనా? ఈ డైరెక్టర్ ఒక్కసారి కమిట్ అయితే ఇంకొకసారి కమిట్ అవ్వను, ఎందుకంటే నా వల్ల కాదమ్మా. నేను ఇప్పుడే వస్తున్నాను కదా సార్. ఓ నా కంపెనీ అంత బాగుందా? మళ్ళీ అడుగుతున్నావు? కావాలంటే రేపు వచ్చాయి, ఇంకా నాతో కాదు. తెలిసిపోయిందిలే. ఏం తెలిసింది? నువ్వు ఆ టైపా?
ఏయ్ మా విశ్వ అడిగితే కమిట్మెంట్ అయిపోయిందని చెప్పుకుంటాలే. అబ్బో ఆ, ఇప్పుడు వరకు చేసింది ఎవరమ్మా? ఏ దయ్యంతోనే చేసుంటావులే. దయ్యం చేసిందా? ఇది దయ్యంలా ఉంది కనుక దయ్యంతో చేసావని చెప్తుంది. నన్ను రేప్ చేసింది. దీనికి దయ్యం క్యారెక్టరే కరెక్ట్. అదిరిపోయింది సార్. అక్కడ తిష్టు చాలా బాగుంది సార్. ఆ, అయ్యో ఆ, అక్కడ వస్తున్నాడే. నేను 3 months నుండి నా కారుకి ఈఎంఐ కట్టలేదు. వాడు వచ్చి నా గురించి అడిగితే ఏదో చెప్పి పంపించాయి. అయ్యో ఆ, అయ్యో వస్తున్నాడు. డైరెక్టర్ ఉన్నాడా? రండి రండి సార్. వస్తారు రండి. ఏ ప్రొడక్షన్ కాఫీ సార్కి. సార్ చల్లగా నీళ్ళు తాగండి సార్. తాగండి సార్. ఓకే సార్. ఓ బిగ్ షాట్ లాగా ఉన్నాడు. మనం కూడా కార్ ఐ తీసుకోవచ్చు. లైక్ యూ సార్. నాకు తెలుసు నా క్యారెక్టర్ ఏంటో మీరు కనిపెడతారని. దాన్ని ఏముంది సార్, ఒక 10 days లో రండి, కన్ఫర్మ్ చేసేద్దాం. నో ప్రాబ్లం సార్. ఏ క్యారెక్టర్ ఇస్తారు? క్యారెక్టర్ ఏంటి? మంచి ఆర్టిస్ట్ సార్. ఆర్టిస్టా? ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాళ్ళని మించి యాక్ట్ చేస్తాను సార్. మహానటుని సార్. టైం రాక మిమ్మల్ని అడుక్కుంటున్నాను సార్. మాకు టైం లేక నువ్వు చెప్పినవన్నీ వింటున్నావు. కర్మ. ఏయ్ ఆ గ్లాస్ తీరా. తీసుకో. వీడి ఫేస్ కు కాఫీ లేరా? ఏం చూస్తున్నారా? డైరెక్ట్ చెప్తున్నా కదా, లేవురా నాయనా. తేలే. అబ్బో ఇన్ సూటు ఇన్ నడక, వామ్మో. క్యారెక్టర్ కావాలంటే ఏమిస్తావు? ఎంత ఇస్తావు? మీరు మాట్లాడేది చూస్తుంటే డబ్బున్న వాడికి అవకాశం ఇచ్చేలా ఉన్నారు సార్. పేద కళాకారుండి సార్, ఇంకెప్పుడు సార్ అవకాశం ఇచ్చేది? అర్థమైంది సార్. సూట్ వేసాడు, సూట్ కేసులో డబ్బులు ఉంటాయి అనుకుంటున్నారు కదా. మమ్మల్ని గుర్తించండి సార్. ఎప్పుడో ఒక రోజు మాకు లైఫ్ వస్తుందని ఆశతో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం సార్. సార్ మిమ్మల్ని కలవడానికి ఇంత దూరం ఎలా వచ్చాను అనుకుంటున్నారా? బైక్ లోను, ఆటోలోను, క్యాబ్ లోను, సొంత కార్లో వచ్చాను అనుకుంటున్నారా? లేదు సార్. రోడ్డు ప్రతి మలుపులో ఒక్కొక్కరిని లిఫ్ట్ అడుక్కుంటూ ఇక్కడికి వచ్చాను సార్. లేదంటే ఈ ట్యాప్ కింద నీళ్లు తాగి ఈ రాత్రి బయట చెట్టు కింద పడుకొని తెల్లారి ఇదే ట్యాప్ కింద మళ్ళీ నీళ్లు తాగి వెళ్ళిపోతా. మీ కాలు కోసం ఎదురు చూస్తా. వస్తా. రావద్దు. డైరెక్టర్ గారు బాటిల్లు లోపల పంపిస్తున్నారు కానీ ఒక్క కథ కూడా బయటికి రావట్లేదు. నిన్న కూడా వచ్చింది కానీ వామిటింగ్ వచ్చింది. కథ రైటర్ ని అడగండి. రైటర్ గారు ఏంటిది? ఏంటేంటి డైరెక్టర్ చెప్తాడు, రైటర్ రాస్తాడు, యాక్టర్ యాక్ట్ చేస్తాడు. మరి చంద్రముఖి స్టోరీ మార్చి చెప్పండి సార్. అది ముందు ఓకే నీ అయిపోతుంది. భార్యని మార్చరా, మాకు చంద్రముఖిలా కనబడుతుంది. హలో రైటర్ గారు, ఏంటండి నిన్న కథ చెప్పారు కదా, అది బయటికి తీయండి. వచ్చేసింది సార్ బాత్రూమ్ అట్టుంది. బాత్రూమ్ కాదురా, స్టోరీ. ఐ గాట్ ఇట్. వెరీ గుడ్ స్టోరీ. అందరూ వినండి అయ్యా, శ్రద్ధగా వినండి. ఓ ఇద్దరు హీరోలు 80 years బ్యాక్, స్వతంత్రం రాని రోజులు. ఒకరు మన్యం వీరు, మరొకరు బ్రిటిషర్స్ దగ్గర ఎస్పీ. ఇద్దరు హీరోలు. గుడెల్లో ఉన్న ఒక చిన్న పిల్లని బ్రిటిషర్స్ తీసుకుపోయారు. ఆ చిన్న పిల్లని తీసుకురావడానికి మన్యం వీరుడు బయలుదేరాడు. ఆహా, అక్కడి నుంచి ఉంటుంది సినిమా. ఏం చెప్పావు రైటర్? అందుకే నువ్వంటే నాకు లవ్వు. కాపుతావా? ఎక్కడికో వెళ్ళాల్సినోడివి, ఇందుకే ఇక్కడున్నావు. ఎందుకలా? అది త్రిబుల్ ఆర్ స్టోరీ. త్రిబులారా? నేను చూడలేదే. అదేదో నీ కథ అన్నట్టుగా పెద్దగా క్రియేట్ చేసి చెప్పడం, దానికి డైరెక్టర్ ఏమో నువ్వు చెప్పే ప్రతి సొల్లుకి ఊ అంటూ ఊ కొట్టడం. ఈయనేం డైరెక్టర్, ఈ తాగుడేంటో నా బొంద. కెమెరామెన్, డైరెక్టర్ అంటే అది చులకనా? డైరెక్టర్ కి ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు తెలుసా? సినిమాని నిలబెట్టేదే డైరెక్టర్. 24 crowds కంట్రోల్ చేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పిచ్చోళ్ళ పనిచేసేది ఒక డైరెక్టరే. బాబు నీకు దండం పెడతాను రా నాయన, తప్పైపోయింది. బాగా చెప్పావు. ఉదయం నుండి కష్టపడి రాత్రి 2 పెగ్గులు వేస్తే తాగబోతాని అంటారు. ఏదో పని ఉండి హీరోని రూమ్కి వెళ్తే తప్పుగా అనుకుంటారు. నువ్వు ఒక్కడవే నన్ను అర్థం చేసుకున్నావు.
వాళ్ళని ఎక్కడో చూసినట్టుందే. నన్నే భయపడుతున్నారా? ఇక్కడ ఇక్కడ ఇక్కడే చేస్తున్నారు ఈ రాత్రిలో ఎవరు లేనప్పుడు. మీరు డైరెక్టర్లు కదా, అంటే ఏదో వేషం ఇస్తారని పర్ఫార్మెన్స్ చూపిద్దామని ఆడిషన్ చేస్తున్నాం సార్. ఓహో ఆడిషన్. అవును సార్. నా మూవీలో యాక్ట్ చేయాలంటే ఏమి ఇవ్వాలి తెలుసు కదా. హగ్. నువ్వు ఇవ్వు హగ్. సార్ 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 నువ్వు చెప్పు. మా ఆవిడ సార్ అయితే వదిలేయండి సార్, మీకు ఛాన్స్ ప్లీజ్. లేదు. ఏమే ఏ ఛీ, ముందు నువ్వు పడుకో. నాకు తప్ప అందరికి ఇస్తుంది. అమ్మో రాక్షసి ఎక్కడ ఉన్నారు మేడం? స్టోరీ ఎంతవరకు వచ్చిందండి? ఫినిష్ అయింది మేడం. ఆహా చాలా బాగా వచ్చింది మేడం. మీకు నచ్చినట్టే మార్చాను. సార్ లైన్ చెప్పండి. లైనా మేడం? ఇప్పుడే మేడం. మీరు ఎలా మార్చారో చూద్దాం. ఓపెన్ చేస్తే మీ ఇంట్రొడక్షన్ మేడం. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ మేడం. ఎలా ఉంది మేడం? ఓకే, టెల్ ద ప్రొడ్యూసర్ ఐఎమ్ కమింగ్. హీరోయిన్ వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు మై గెస్ట్ హౌస్. నా బొకే వాడు తీసుకున్నాడు. ఎస్, నువ్వందరి ముందు అవమానించినందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలి. హాయ్ నీలు. నీలు ఏంటి? మర్యాద, కాల్ మీ మేడం. వీన్ని కాస్త కంట్రోల్లో ఉంచండి. ఎందుకు హీరోని డిస్టర్బ్ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేశాడంటే నేను ఇమీడియట్ గా వెళ్ళిపోతా. నేను చూసుకుంటాగా. మీరు రాసిన సీన్స్ తీసుకురండి, రిహార్సల్స్ చేద్దాం. రైట్. సీన్స్ అన్ని రెడీగా ఉన్నాయి, కాకపోతే మీరు ఈవేళ రెస్ట్ తీసుకోండి. రేపు మనందరం కలిసి డెవలప్ చేద్దాం. అదన్నమాట. అది కెమెరామ్యాన్ గా మీరు బాగా రెస్ట్ తీసుకున్నారు అనుకోండి, లో యాంగిల్ లో పెట్టి అది ఫేస్ లో గ్లో. ఆపుతావా? సారీ నీలిమా, వదలు. నీకు అందరి ముందు నోరు. 3 ముళ్ళు వేశానంటే నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. నువ్వు 3 ముళ్ళు వేశాక మీడియా మొత్తం తెలిసిపోయింది. నీకేం తెలుసు ఎంత కష్టపడ్డానో ఈ పొజిషన్ కి రావడానికి. నేను చేసిన తప్పే, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. నా ప్రేమ చాలా చాలా గొప్పది. 3 ముళ్ళు వేసినంత మాత్రాన గొప్ప ప్రేమ కాదు. చూడు, నువ్వు నాకు తాళి కట్టి మోసం చేశావు, కానీ నన్ను నమ్మిన ప్రొడ్యూసర్ని మోసం చేయలేక ఈ సినిమా చేయడానికి వచ్చా. గుర్తుపెట్టుకో, నేను షూటింగ్ వచ్చానని చెప్పి లవ్వు గివ్వు అని ఓవర్ యాక్షన్ చేస్తే నిన్ను వదిలిపెట్టను. నేను అమ్మాయిని, నేనేం చెప్పినా పోలీసులు వింటారు. కన్ఫర్మ్. నీకు సినిమా లైఫే లేకుండా చేస్తారు, లేదంటే నేనే చంపేస్తా. వావ్. మీరా? హాయ్ మేడం. కాస్ట్లీ సిగరెట్ తీసుకోండి. ఫైర్. వాట్ స్టైల్ మేడం. మీరేమి ఫీల్ అవ్వనంటే ఒక నిజం చెప్తాను. దేని గురించి చెప్పండి. మీరు ఈ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడ్డారో, ఎన్ని సాక్రిఫైస్ చేశారో, అక్కడ నుండి ఈ రేంజ్కి వచ్చారు మీరు. ఆల్రెడీ మీ 2 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. ఈ మూవీ మీకు చాలా ఇంపార్టెంట్. వాడు మీ మెడల్లో తాళి ఎందుకు కట్టాడంటే మీరు ఫేమస్ హీరోని, వాడో కొత్త హీరో. వాడు ఫేమస్ అవ్వడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు. మీ ఇద్దరి గురించి న్యూస్ బయటికి వచ్చిందంటే వాడు ఫేమస్ అవుతాడు. ఇది అంతా కూడా వాడి ప్లాన్. ఈ మూవీ హిట్ అవ్వాలంటే మీరు హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉండాలంటే నన్ను హ్యాపీ చేయాలి. అర్థమైందా మేడం? అయిపోయిందా? లెఫ్ట్ 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 లెఫ్ట్. బాగుంది బాగుంది. ఏ దుండపోతా, లైట్ ఇక్కడ ఎందుకు పెడతావు? అక్కడ పెట్టరా. రిఫ్లెక్టర్ పట్టుకున్న డైనాసర్లా ఉన్నావు. నిన్ను కాదమ్మా, మావాణ్ణి. ఆడాడా కొంచెం బ్యాక్ టర్న్ అమ్మా. ఆడాడా ఏమున్నావమ్మా. ఆడాడా. ఎక్స్క్యూజ్ మీ మమ్మీ పేరేంటమ్మా? అనుష్క. భలే పేరు. ఎందుకు అడిగారు? నువ్వే ఇలా ఉన్నావంటే మీ మమ్మీ ఎలా ఉంటుందో. అడ్రస్ చెప్పమ్మా. మా మమ్మీ డిఎస్పి. ఆ క్యారెక్టర్ లేదమ్మా మూవీలో.
బాగా బెండేస్తున్నావు, పైకి వస్తావు. సార్ అవేం స్టిల్ సార్? ఇదేనయ్యా లేటెస్ట్. ఇక్కడే ఉండండి మేడం, డైరెక్టర్ గారు ఫోటోషూట్ లో ఉన్నారు. 10 minutes లో వచ్చేస్తారు. సార్ వస్తున్నా. బాను ఎలా ఉన్నావు? ఇక్కడే ఉందా? ఏంటి బండలో తయారయ్యావు? ఏంటి మీ ఆయన ఏంటేసుకొచ్చు షూటింగ్ అలా గట్టిగానకే నాకు పెళ్ళయి పిల్లలున్నారన్న విషయం వీళ్ళందరికీ తెలిసిపోతే బాగుండదు. అనుకునేదేంటే నిజమే కదా. ఏ నోరు మూసుకో, అలా మాట్లాడకు. ఈయన మీ హస్బెండే కదా. హాయ్ అండి. ఏం చేస్తున్నావు? సార్ కెమెరాకి మూత తీయలేదు సార్. నేను ఫోటోషూట్ చేసినట్టు యాక్ట్ చేశా, ఎందుకంటే చూసి నువ్వు నేర్చుకున్నావని. వస్తా. థ్యాంక్ యూ. అందరికీ నా అసిస్టెంట్ అని చెప్తున్నాను, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదని చెప్తున్నాను. నీకు ఇంకా పెళ్ళే కాలేదు, నాకంటే ఆంటీలా ఉన్నావే. అవో మిమ్మల్ని విశ్వ పంపించాడా? కల్పిస్తా. కాదండి, మీ కో డైరెక్టర్ దాస్ గారు రమ్మని చెప్పారు. ఆయన టేస్ట్ ఇలాగే ఉంటుంది. అవును, ఈ జంతువు ఎవరు? ఈయన నా కేర్ టేకర్ అండ్ నా పర్సనల్ అసిస్టెంట్. ఇదే కేర్ ఫ్రీ అమ్ముకునేలా ఉంది, దీనికి కేర్ టేకరా? అవును, వచ్చి ఇంతసేపు అయింది, ఒక అగ్గు కూడా లేదా? ప్లీజ్. సారీ. ఎక్కడెక్కడో నొక్కుతున్నాడు. వదలు మా, మీ బాడీ చాలా స్ట్రాంగ్. స్ట్రాంగ్ బ్యాంగా. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఏ కేర్ టేకర్, టేక్ ద చైర్ అండ్ కమ్ ఫాస్ట్. గో. ప్లీజ్ అండి. సంగతి చెప్తా. ఎలా ఉన్న అగ్గులు మాత్రం ఆపరు సార్ మీరు. బ్యాటరీ ఛార్జ్ అవడానికి, క్యారెక్టర్ ఇవ్వడానికి కాదురా. సార్ హీరోయిన్ వెయిటింగ్ సార్. అదే నాకు ఇంపార్టెంట్. వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ఫాలో మీ. భూత పేత పిచాచాలు ఈ ఇంటిని ఆవరించి ఉన్నాయి. ఎవరికో ఆయుష్ మూడింది, జాగ్రత్త పడండి. మృత్యువు ముంచుకొస్తుంది, జాగ్రత్త. వీడేంట్రా ఇందకి ఉందని చెప్తున్నాడా, దయ్యం లేదని చెప్తున్నాడా? ఏంటో. కమాన్, నేను తీసే షార్ట్స్ చూసి హీరోని ఫ్లాట్ అయిపోవాలి. హాయ్ నీలిమా. ఇన్సల్ట్. నాకు ఇది మర్యాద ఇవ్వట్లేదు. దీన్ని పడేయాలంటే ఏం చేయాలి? చూడు ఎలా చూస్తుందో. హీరోకి బదులుగా రొమాన్స్ సీన్స్ మీరు చేసి చూపియండి, అప్పుడు మీకు అమ్మాయి పడిపోతుంది. మీ ఆడిషన్స్ అయిపోయాయా? షూటింగ్ ఆపి రిహార్సల్స్ చేద్దాం. యా, యువర్ విష్ ఐ విల్ డూ మేడం. ఏ మేనేజర్, సార్ షూటింగ్ బ్యాకప్ చేసేయ్. సరే సార్. ఆ హీరో నీరజ్ని పిలువు. హీరో గారు. వాడెందుకు? మేడం, హీరో మీరు ఇద్దరు కలిసి లవ్ సీన్ చేస్తే చాలా బాగుంటుంది మేడం. గుర్తుందిగా? బాగా గుర్తుంది. హీరో టచ్ చేయకూడదు, వాడి గాలి కూడా మీ మీద పడకుండా నేను చూసుకుంటా. ఏ దాస్, ఇదే కరెక్ట్ టైం. నువ్వు చెప్పిన ఐడియా వెళ్ళి చెప్పు. మీరు పట్టుకోండి సార్. ఆగండి, నేను చూసుకుంటా కదా. మేడం, మీకు హీరోకి అస్సలు పడట్లేదు కదా, మీరు డైరెక్టర్తో క్లోజ్గా మూవ్ అవ్వండి. మీరు డైరెక్టర్తో రొమాన్స్ యాక్టింగ్ చేసిన అనుకోండి, అది హీరో చూసి వదిలేస్తాడు. ఇలాగుంది ఐడియా. యాక్టింగే కదా, ఐల్ ట్రై. ఓకే ఓకే. హలో కో డైరెక్టర్ గారు, ఈ మూవీకి నేను డైరెక్టర్, కొంచెం వెళ్తారా? నేను చూసుకుంటా. హలో నీరేష్, రిహర్సల్ నేను చేసి చూపిస్తా, అబ్జర్వ్ చేయి. ఓకే ఓకే. చూడు నీలిమా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా ప్రేమని అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టి ఇలా నీ ముందుకొచ్చాను. మన ప్రేమకి గుర్తుగా నీకొక సర్ప్రైజ్ ఇస్తాను. ఏమి ఇస్తావు? అయ్యో, నేను నిజంగా ఇస్తున్నావు. అబ్బో, ఇదే కావాలి నాకు. ఎన్ని రోజు రారా. ఎక్కడ వెళ్తున్నావు? బాగుందా బాలేదా? ఇక్కడ ఉన్నావా దొంగ? మీ సరసాలతో నాకు మూడు తెప్పించారు. ఈ సెక్సీ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. నాకు తెలుసు, అందుకే వేసుకున్నా. మీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు రాదు. హాయ్. హాయ్ నీరజ్. నిన్న ప్రాక్టీస్ చేసిన సీన్ బాగా చేద్దాం, ఓకేవా? నీలిమా, ఇది మన మూవీకి ఇంట్రో సీన్. ఇది బాగా చేశారంటే స్ట్రైట్ సిల్వర్ జూబ్లీ. హే, డోంట్ టచ్, బీ కేర్ఫుల్. మేడం, వాడు టచ్ చేయడు. మళ్ళీ అలవాటు అయిపోయిందిలే.
డైలాగ్ ప్లీజ్. నీ మీద నాకెంత ప్రేమ ఉందో నేను నీకు ముద్దు పెట్టి చూపించనా? ఏయ్ కిస్ చేసావంటే చంపేస్తాను. సార్ ప్రేమను చూపించాలంటే తనకి ముద్దు పెట్టాలి కదా. హ్యాపీగా కిస్ ఇవ్వచ్చు కదా. డైరెక్టర్ గారు కిస్ అయితే మీతో చేస్తా. మనిద్దరం చేద్దాం. విత్ ప్లెజర్. కిస్తా అది నేనే అనుభవించాలి. కిస్ ఇవ్వకముందే మైకంలోకి వెళ్ళిపోతుంది. నా ఫేసే అలాంటిది. లుక్ ఒకసారి ఇటువైపు చూడు. ఎవరిడు? కొరియర్ వచ్చిందా? ఏంటిది? థ్యాంక్ యూ. ఎవరికిది? మనకే. ఏం ఆర్డర్ చేసావు? బొమ్మ ఏంట్రా ఇది? ఈ బొమ్మ ఎందుకు తెప్పించావు? ప్రేమదేవత. ప్రేమదేవత అర్థం కాల. ఇది అర్థం కావాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. అవసరమా? అబ్బో, నాచకుండా విషయం ఏంటో చెప్పు. ప్రేమ దేవత. ప్రేమ దేవత? అవును. ముక్కోటి దేవతలందరూ కలిసి మనిషికి ఓ రూపాన్ని కల్పించారు. ప్రేమకు తప్ప. ప్రేమకు ఏ రూపం లేదు. ప్రతివాడు ప్రియా తీసుకో నా గుండెకాయ, నువ్వే నా ప్రాణం అని చెప్పడం తప్ప ఎవడు ఏ రూపాన్ని చూపించడు. నేను చూపిస్తా. నిజంగా నిన్ను కాదనుకున్న నీలిమ దురదృష్టవంతురాలరా. స్వచ్ఛమైన ప్రేమ ప్రపంచంలో ఓడిపోయినట్టు దాఖలా లేదు. నీ ప్రేమ తప్పకుండా జయిస్తుంది. నీలిమ నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకొని నీకు దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అబ్బా వాళ్ళే కట్టాడరా ఫామ్ హౌస్. మనం కట్టలేవులే. అమ్మాయిలు అబ్బాయిలు బయట సోఫాలు. బాగుందిరా మీ పని. రా కైలాస్ రారా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇక్కడ షూటింగ్ జరుగుతుంది సార్. షూటింగా? అవును సార్. అట్మాస్ఫియర్ ఏం కనపడుతుంది కదరా ఇక్కడ? అంటే రిహార్సల్స్ ఆడిషన్స్ అవుతున్నాయి సార్. ఆడియేషన్సా? ఎప్పుడు నువ్వే ఉంటున్నావు. ఈ ఫామ్ హౌస్ ఎవరిదిరా? నాదే సార్. చూస్తే తమిళ లాగా ఉన్నావు. ఈ ఫామ్ హౌస్ ఎట్టుకున్నావురా? మూవీ హిట్ అంటే ఇండియా మొత్తం కొనవచ్చు సార్. ఫట్ అంటే ఏ ఉండదు. నీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ చేయి తీయండి. నేను డైరెక్టర్ని సార్. అబ్బో, ఇండస్ట్రీలో నువ్వు పెద్ద రాజమౌళి అనుకుంటున్నావా? మీరేమైనా ఉమేష్ చంద్ర అనుకున్నారా? అబ్బో, చాలా చిత్రాలు ఉన్నాయే. అబ్బో, మీరు పనిచేస్తున్న ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ బాగా జరుగుతాయి అంట కదా. మా ఇండస్ట్రీలో అలాంటివి ఏమి ఉండవు. నువ్వు చెప్తే నేను నమ్మాలా? హలో ఎస్ఐ గారు, మీ సిఐ గారు ఇలా మాట్లాడుతున్నారు. నిజమే కదా సార్, మా సిఐ గారు చెప్పింది. మీరు న్యూస్ చూడట్లేదా? పెద్ద పెద్ద హీరోయిన్లని చెప్పుకుంటూ వాళ్ళంతా కనిపించేలాగా టైట్ ఫిట్ వేసుకొని రోడ్ల మీద తిరగట్లేదా? మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి బట్టలన్నీ విప్పేసి ఫిల్మ్ ఛాంబర్ ముందు కూర్చోలేదా? హలో, ఏ రంగంలో తప్పు జరగట్లేదు? మీ డిపార్ట్మెంట్ లో లేదా? కాల్ సెంటర్స్ లో జరగట్లేదా? అన్ని రంగాల్లో ఉంది. కానీ ఎప్పుడు అందరి టార్గెట్ మా ఇండస్ట్రీ పైనే ఉంటది. మేము చేసిన మంచికైనా చెడు ఎక్కువ చూపిస్తాం. చెప్పారు సార్. నీ లుక్కులకు పడంలే. సినిమా హీరోయిన్లంటూ అందరికి బాగా లోకువైపోయింది. మేము మామూలు అమ్మాయిలమే. నువ్వెవరవయ్యా? ఏం చేస్తుంటావు? కెమెరామ్యాన్ సార్. రాయ్ తన అరచండి రా. వదలండి వదలండి. ఎందుకు పట్టుకుంటున్నారు నన్ను? నేనేం తప్పు చేశాను? వదలండి. అరిచేవంటే చంపేస్తా. మంచి భర్తని చిన్న పిల్లల్ని వదిలేసి యాక్టింగ్ రావడానికి సిగ్గులేదా నీకు? తన మొగుడిని పిలవండి రా. రంగమ్మ, ఇదంతా ఎందుకే? ఉన్నంతలో నువ్వు నేను మన పిల్లలు హాయిగా బతుకుతున్నాం కదనే. నేను సంపాదించి మిమ్మల్ని పోషిస్తున్నా కదనే. రంగమ్మ, నేను రోజు ఆటో నడిపి సంపాదించే డబ్బులు మనకు సరిపోవట్నే. నా కోసం నీకోసం కాకపోయినా మన పిల్లల కోసం ఆలోచించవే. కష్టాల్లో విడిపోకూడదే. ఎంత పెద్ద స్టార్లైనా నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళనే. చివరికి మిగిలింది ఏముంది? ఎద్దున మన మధ్య ప్రేమే కదా ఉండాల్సింది. సిఐ గారు, ఎలాగైనా మా ఆవిడ్ని నాతో పంపించండి. మా పిల్లల్ని తల్లి లేని అనాథల్ని చేయకండి. చూడమ్మా, నీ మీద ఎంత ప్రేమ ఉందో చూసావా? దేవుడు ప్రతి ఆడదానికి ఇచ్చే వరం ఒక్కటే, మంచి భర్త, మంచి పిల్లలు. చూడమ్మా, అలాంటి మంచి కుటుంబాన్ని వదులుకుని ఇక్కడికి వచ్చేసి
యాక్టింగ్ చేయడం నీకు అవసరమా? నేను వచ్చేసాక మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకెప్పుడైనా చేయనండి. అమ్మ వచ్చేసింది ఇక. ఇక మీద సంతోషంగా ఉండండి ఇద్దరు. సార్ మిమ్మల్ని నేనేమో అనుకున్నాను సార్. రియల్లీ హ్యాట్స్ అప్ టు యూ సార్. ఏం తమ్ముడు, నువ్వు హీరోవా? కాదు సార్, మీరే హీరో. నేను రియల్ హీరో మాత్రమే. మీరే రియల్ పోలీస్, రియల్ హీరో. సార్ ఫ్రెండ్లీగా పాటిస్తాను సార్. రండి సార్. ప్రేమతో పిలుస్తున్నారు, వచ్చేస్తాలే. నీరజ్, ఏంటో బొమ్మను అలానే చూస్తున్నావు? అది నా ప్రేమకు ప్రతిరూపం. అర్థం కాలేదు. నీలాంటి వాళ్ళకి, మనసును అర్థం చేసుకొని వాళ్ళకి, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి అది అర్థం కాదు. మనం కలిసి తిరిగినంత మాత్రానా, క్లోజ్గా ఉన్నంత మాత్రానా ప్రేమిస్తారని ఎలా అనుకుంటున్నావు? సినిమాల్లోకి వచ్చిన ప్రతి అమ్మాయి కాస్త నవ్వుతూ మాట్లాడితే చాలు, పిలిస్తే బెడ్రూమ్లోకి వస్తుంది అనుకుంటావా? అలా నువ్వు ఆలోచించడం అది నీ తప్పు. డైరెక్ట్గా తాళి కడితే నీతో వచ్చేస్తాననుకున్నావా? వీడు చాలా బాగున్నాడు. వీడిని ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. లేత పెదాలు ఎంత బాగున్నాయో. ఇంత మధురమైన అనుభూతి నేనెప్పుడూ పొందలేదు. ఈ అమ్మాయికి ఆ అదృష్టం లేదు. ఎంత చెప్పినా కూడా మళ్ళీ ముద్దు పెడతాడా? అదే ముద్దు పెట్టింది, అదే కొట్టేసి వెళ్ళిపోతుంది. అంటే నా ప్రేమను అర్థం చేసుకునే టైం వచ్చేసిందనమాట. సార్ సార్ ఏం చేస్తున్నారు మీరు? సినిమా బాగా రావాలని డైలాగ్స్ రాస్తున్నా. అక్కడ మీ సినిమాకి బొక్కడిపోతుంది. ఏంట్రా ఏమైంది? అవును సార్, హీరోయిన్ హీరో మీద కోపంతో రగిలిపోతుంది. ఇప్పుడు పని చేయండి సార్. నువ్వు బాగా పని చేస్తున్నావురా. నాకు అది అలవాటే సార్. సార్ మీరు హీరోయిన్ ప్రేమిస్తున్నట్టు నీరజ్ ముందు నటించండి. అదే కదరా చేస్తున్నాను. మీ నాటకం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కదా. ఎందుకంటే నీరజ్ నీలిమని అసహించుకొని తన మనసులో ఉన్న ప్రేమను చంపుకోవాలి. ఓవర్ యాక్షన్ చేస్తే నా ముఖం పగల కొడుతుందిరా. తర్వాత ఈ మూవీ చేయదురా. అలాగేం కాదు యాక్టింగే సార్. కదా, ఏం కొట్టంలే. ఆ నీరజ్ మనం ప్రేమించుకున్నట్టు నమ్మితే చాలు, వాడు నాకు దూరం అవ్వాలి. అంతా వినేసావా? అన్నీ వినేశాను. నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. మీరిద్దరు గదిలో కూర్చొని బాగా ప్రాక్టీస్ చేయండి. నేను నీరజ్ని తీసుకొని నాకు వస్తాను. తెలుసురా. త్వరగా వెళ్ళి వాడికి చెప్పు. అలాగే సార్. అయ్యో, ఆహా. హీరో గారు, ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఈ బొమ్మను చూస్తూ చాలా బాధపడుతున్నారు. అక్కడ ఆవిడేమో ఆయనతో సరసాలు ఆడుతుంది. కాబట్టి వెళ్ళి చూసుకోండి. ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఇవ్వకుండా ఈ మూవీ ఎందుకు చేస్తున్నాను తెలుసా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవునా జై, వాడు నాకు దగ్గర అవుతున్నా, నేను వాడికి దూరం అవుతున్నా. మళ్ళీ మేకమ్మ. హే, ఏ రావే. యాక్టింగ్ అని చెప్పి ఎక్కడెక్కడో చేతులేస్తున్నావు. ఏ. వాడి మీద నాకు ప్రేమ ఉంది. అందరి ముందు నాకు తాళి కట్టి అవమానించాడని వాడంటే నాకు కోపం. అంతేకాని వాడి మీద ప్రేమ లేదని కాదు. దాన్ని నువ్వు అడ్వాంటేజ్ గా తీసుకుని ఇలా చీప్ గా బిహేవ్ చేస్తున్నావు. నేను అరిచానంటే నీ మానం మర్యాద మంట కలిసిపోతుంది. ఏయ్, ఏయ్, నన్ను వదిలు. ఏయ్, ఏయ్. చూడమ్మా, ఆడదానికి ఐదుతనానికి మించిన సంపద లేదంటారు ఈ లోకంలో. మీరు ఎంత సంపాదించినా చివరికి ఓ తోడు కోసం వెతుక్కోవాల్సిందే. నా మాట విని వాడి ప్రేమని అర్థం చేసుకో. ఒక భర్తని సంపాదించుకోలేక పెళ్లి కాకుండా ఎంతమంది హీరోయిన్స్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారో తెలుసా? మీరేంట్రా అంటే మిమ్మల్ని వరించిన ఐదుతనాన్ని కాళ్ళతో తంతున్నారు. నా మాట విని మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తే నా సినిమా బాగుంటుంది, మీ ఇద్దరి జీవితాలు బాగుంటాయి. ప్లీజ్ అమ్మా. నమస్తే డైరెక్టర్ గారు.
మాస్టర్ బాగున్నావా? నన్ను గుర్తుపెట్టుకుని సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఫైట్ అదిరిపోవాలి. చూస్తారుగా, ప్రాణం పెట్టి చేస్తాను సార్. ఏయ్, ప్రాణం పోకుండా చేయరా. సరే సార్. ఫైటర్స్ వచ్చారా? వచ్చారు సార్, కింద వెయిట్ చేస్తున్నారు సార్. కింద ప్రాక్టీస్ చేయి, నేను వచ్చి చూస్తా. ఓకే సార్, ఉంటా. నీరజ్కి ఈ గ్రీన్ శారీ అంటే చాలా ఇష్టం, అందుకే వాడి కోసమే ఇప్పుడు కట్టుకున్నాను. ఇది ఇంతగా రెడీ అయి ఎక్కడికి వెళ్తుంది? వీడెక్కడున్నాడు? ఇలాగైనా ఈరోజు నా మనసులో మాట వీడికి చెప్పాలి. లెగ్ ఇంకా పైకి రాని. కరెక్ట్ గా చేయండి రా. వాడి కోసం వెయిటింగ్. నైట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని ఉంటే 2-3 టేక్స్ అయినా హ్యాపీగా ఎంజాయ్ చేసి స్వర్గంలో తేలిపోయే వాళ్ళం. నువ్వు నా మగతనాన్ని యూజ్ చేసుకోకుండా వేస్ట్ చేసుకున్నావు. నువ్వు పెద్ద హీరోని అవ్వాలంటే ఈ పెద్ద డైరెక్టర్ కావాలి, కానీ నువ్వు ఆ కొత్త హీరోతో ఏంటి చీప్గా? నిన్ను నేను ఇప్పుడు ఏమైనా చేయవచ్చు డార్లింగ్, కానీ దాన్ని అందరూ షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టేస్తారు. ఏం చేస్తావు? అది నీకు, నీ కెరియర్ కు ప్రాబ్లం కన్నా నెక్స్ట్ నా మూవీ మొత్తం ఫారిన్ లో, అందులో కూడా నువ్వే హీరోయిన్వి. అప్పుడు టచ్ కూడా చేయను, ఎందుకంటే ఎవరినైనా నేను ఒక్కసారే. చైతి, చైతి, చూడ జై, నేను ఇలా ఎందుకు చేశానో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఇలా చేసావని వాడికి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. నాకు ఎప్పుడో తెలుసు నువ్వు నేను ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటామని. రా, స్వర్గం చూపిస్తా. ఏమన్నా చేసుకోనన్నా, రాడకన్నా. హే, leave me. నీరజ్! నీ వద్దురా, సైలెంట్ గా రూమ్ కు వచ్చేయడా కన్నా ఇక్కడ బాగుండదురా. నీరజ్! నీరజ్! ఆహా, ఏయ్ హీరో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఈ సీన్ లో లేవు కన్నా. అయ్ నీలిమా, ముందుకు రామ్మా. వాడు వెనకాల వద్దు, నా ముందుకు రా. నీలిమా చూడండి డైరెక్టర్ గారు, మీరు చేస్తుంది తప్పు. పోరా. చేస్తావా? నీరజ్! ఇప్పటి వరకు నా డైరెక్షనే చూసావు, ఇక నుంచి నా హీరోయిజం చూపిస్తా. డైరెక్టర్ ని ఎవరు అటాక్ చేస్తున్నారు? రండ్రా, వెళ్ళండ్రా, డైరెక్టర్ కాపాడండ్రా. ఏంట్రా మా డైరెక్టర్ ని కొడుతున్నావా? అయ్యో పాపం. Romantic, romantic, romantic. I don't like romantic. That romance likes me. I cannot avoid. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. చావురా!
కొడుతున్నావరా? ఇక నేను కొట్టాను. చాలా టైర్డ్ అయిపోయాను. ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేసి చేసి చాలా టైర్డ్ అయిపోయావు. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయట్లేదని చెప్పి చెప్పి తను టైర్డ్ అయిపోయింది. అది ఎలాగో నిన్ను లవ్ చేయదు. దాన్ని ఏం చేస్తే నీకెందుకురా? అది నిన్ను లవ్ చేస్తే నేను తప్పుకుంటా. చేయలేదనుకో నువ్వు తప్పుకో. ఎందుకురా ఇలా తప్పు మీద తప్పు చేస్తున్నావు? నీరజ్, ఐ లవ్ యూ. నిజంగా నువ్వంటే నాకు ఇష్టం. నా మీద ప్రేమ ఉంటే నాతో చెప్పాలి, కానీ అందరి ముందు తాళి కట్టి ఇన్సల్ట్ చేస్తావా? అందుకే నువ్వంటే నాకు కోపం. సారీరా, నేను చాలా కష్టపెట్టేశాను. I love you. I love you. I love you, Ra. I love you. అంతే కదా, అయిపోయింది. ఇంకా మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది. దేనికైనా ఒక క్లారిటీ ఉండాలి. ఏంటి అలా చూస్తున్నారు? రిలాక్స్ అయ్యండి. డైరెక్టర్ గారు, నిజంగా మీరు గ్రేట్ అండి. ఎందుకంటే రేపు చేసినట్టు నటించి గొడవడి వాళ్ళిద్దరిని భలే కలిపారు సార్. రియల్ గా మీరు హీరో సార్, హీరో. ఏంటి వాళ్ళిద్దరు కలిసిపోయారా? వాళ్ళిద్దరి ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళని ఒకటి చేసినందుకు ఐ లవ్ యూ. ఇలా జరిగింది. చెప్పండి, మీరు మంచివారా చెడ్డవారా? తగిలిన దెబ్బలకి ఏదేదో మాట్లాడేశా. దానికి వీళ్ళు హెల్ప్ చేశానని అనుకుంటున్నారు. ఇంకా మన హీరోని నీలిమ వద్దు, కొత్త హీరోని కావాలి. ఆడిషన్ రెడీ చేయండి. ఓకే? ఇల్లంతా అదో రకంగా ఉంది, విచిత్రంగా ఉంది. ఏంట్రా సంగతే? సార్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే సార్ దెయ్యాలు. దెయ్యాలు వచ్చి వెళ్తా అవును సార్. దెయ్యాలు వచ్చి వెళ్ళే చోట మీరు షూటింగ్ చేస్తున్నారా? మీకేం భయం లేదేంట్రా? మాకెందుకు భయం వేస్తుంది సార్? సినిమాలో దెయ్యాలు ఎలా ఉంటాయో చూపించేది మేమే కదా, అందుకు మాకు దెయ్యాలంటే అసలు భయమే ఉండదు. ఇంతకీ సినిమా ఎలా వచ్చిందిరా? అయ్యో సూపర్ కథ సార్. అసలు ఎంత బాగుందంటే సార్. అబ్బో సార్ ఏంటి షేక్ అవుతుంది? ఏదో అయిపోతుందా? ఊరికే ఎలా ఉంది నా యాక్టింగ్? సూపర్ యాక్టింగ్ సార్. నిజంగా సినిమాలో దెయ్యాలు ఎలా ఉంటాయో చూపించేదే మీరు. అవునండి, అలాంటిది దెయ్యాలు కానీ మీ నటన చూసి హడలిపోయాను సార్. ఇంతకీ సినిమా ఎంతవరకు వచ్చింది? సినిమాకేముంది సార్, ఇంకో 5 రోజుల్లో ఫినిష్ అవును అయిపోతుంది సార్. అదంటారా? అదిరిపోయింది సార్. 100% హిట్ మూవీ సార్. సార్ గన్ను తీస్తున్నారు. నేనేం తప్పు చేయలేదు సార్, నన్నేం చేయవద్దు సార్. లోడెడా సార్? ఫుల్ లోడెడ్. మళ్ళీ యాక్టింగ్. చూడు. అయ్యో లేదు, మన లైఫ్ లో ఇది ఒక ట్విస్ట్. చుమ్మా నిజంగా భయపడ్డారు సార్ మీరు. కిడ్నీ షేక్ అయిపోయింది. తాగాలని ఇప్పుడైపోయింది. దమ్ము కొట్టొస్తా. బరువుగానే ఉందని చుమ్మా చుమ్మా అని చెప్పి అన్ని ఆల్రెడీ ఒకటి భయపడుతున్నాడు, మళ్ళీ నువ్వు ఒకటి ఒరిజినల్ కంట్రా. సినిమా వాళ్ళు దేమని చెప్పి సినిమా వాళ్ళు అంతా భయపడుతున్నారు.
ఏంటో ఆర్టిస్ట్ రా నేనే దయ్యాన్ని. దయ్యంతోనే బెటకారమారా? ఏం చేస్తున్నారు సార్? మీరు ఒక పని చేయండి సార్, మీ జాబ్ రిజైన్ చేసి మా సినిమాలోకి వచ్చేయండి సార్. ఆ సినిమా confirm. కాపాడండి రోయ్, ఆగండి, తాగండి సార్. దమ్ముకే దమ్ము పోయింది. వస్తలేదు. ఏంటి సార్, ఒక దమ్ముకే దమ్ము పోయింది. గన్ తీసుకోండి. మీరు పిలిచారని పార్టీకి వస్తే భలే ట్రీట్ ఇచ్చారురా. ఇంకోసారి మీరు కాదు కదా ఎవరు పిలిచినా ఏరేకి రానరా. ఇప్పుడు ఈ అమ్మాయి వస్తే మన ఆడిషన్ కంప్లీట్ అయిపోతుంది. అమ్మాయికి రాలేదా? ఏమంటావ్? అంతే అంతే. కొత్త హీరోయిన్ వస్తుందా? నేను హీరోయిన్ అవ్వాలని కోరిక తీర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. సార్ హీరోయిన్ వచ్చింది సార్. సూపర్ ఉన్నారు. అమ్మాయి బాగుంది. లో యాంగిల్ లో పెట్టి టిల్డప్ చేస్తే ఉంటది. రైట్, లెఫ్ట్, డౌన్, అప్, అబ్బో సూపర్. హాయ్ అనేది ఓల్డ్ సార్, హగ్ లేటెస్ట్. తెలీదా? అది మీ డైలాగ్ కదా డైరెక్టర్ గారు? అవును కదా, ఫేమస్ అయిపోయింది. హగ్ కావాలా? ఏమైందండి? చేసిన అమ్మాయి ఇలా స్ట్రాంగ్ గా ఉంది. కమిట్మెంట్ లేకుండా నేనేది కమిట్ కాను. చూడమ్మా, ఆడపిల్లవై ఉండి నువ్వే డైరెక్ట్ గా కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గనిపించట్లేదా? సిగ్గెందుకు సార్? లవ్వో గివ్వో అని అక్కడ ఇక్కడ తిప్పి ఎంజాయ్ చేసి వదిలేసి లాస్ట్కి ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. డైరెక్టర్ గారు మాకు లైఫ్ ఇస్తున్నారు, అలాంటిది కమిట్మెంట్ ఇస్తే తప్పేంటి సార్? థ్యాంక్ యూ. ఎంత బాగా చెప్పిందిరా. ఇలాంటి అమ్మాయిలు వస్తున్నారు ఇండస్ట్రీకి. అమ్మాయి ఓకే అయింది. అమ్మాయి రూమ్ కి తీసుకెళ్ళు. నేను వస్తా. పైన కింద పైన కింద అన్ని. నా రూమ్ కి తీసుకెళ్ళరా. ఓకే సార్. మంచి హీరోని దొరికింది. సూపర్. గత్తి సార్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి సార్. నేను మీకోసం ఏదైనా చేస్తాను. ఏడుపు సీనైనా, నవ్వే సీనైనా, సిగ్గైనా. బాగా చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. డాన్స్ షేక్ చేసేస్తాను. షేక్ బాగుంది, బాగుంది షేక్. Hey. కామసూత్రంలో కూడా ఇన్ని యాంగిల్స్ లేవే. ఎక్కడున్నాడు? ఓ, ఎక్కడున్నావా? ఏ ఎక్కడికి వెళ్తున్నావు? పూర్తి కాకుండా వదలను నిన్ను. రా వచ్చి. ఏమైంది సార్ మీకు? ఏంటండి ఇలా ఉన్నారు? డైరెక్టర్ గారు, యూనిట్ అంతా రెడీగా ఉంది. అక్కేలెక్కడని తెప్పించాను. రండి షూటింగ్ చేద్దాం. రండి సార్. కమిట్మెంట్ లో ఉన్నారు. నీకెలా తెలుసు? నా రూమ్ పక్కనే ఒకటే సౌండ్లు. నాకు నిద్రే పట్టలేదు. నేను బాగా టైర్డ్ అయిపోయా.
ఈ రోజు షూటింగ్ లేదు. ఇంకా షూటింగ్ కి రెడీ అవ్వలేదే? రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నారు? నైట్ కమిట్మెంట్ ఇచ్చాను కదా. ఒక్క నైట్ కి అవుట్ అయిపోయారు. మీ బాడీ ఇంత వీకా? నువ్వు ఇచ్చింది చిన్న రౌండా, జైంట్ వీల్ రౌండ్. ఇంతకీ షూటింగ్ చేస్తున్నారా లేదా? ఏంట్రా ఇంకా షూటింగ్ కి వెళ్ళకుండా ఉన్నారు? మళ్ళీ ఇదేంటి రెడీయా? రెడీ సార్. అజయ్ వచ్చాయి. ఓకే సార్, ఓకే రెడీ. ఓకే సార్. గొడుగుతి రెడీ రెడీ. రెడీ సార్. కెమెరా యాక్షన్. ఏంటి అమ్మాయి మానిటర్ లో కనపడటం లేదు? ఫ్రేమ్ లో అమ్మాయిని పెట్టకుండా బ్యాక్గ్రౌండ్ పెట్టాడు చూడు. నైట్ తాగింది దిగనట్లేదు, ఎక్కడెక్కడ పెడుతున్నాడు. కెమెరామ్యాన్ కమ్ హియర్. ఏం డైరెక్టర్ గారు ఏమైంది? నేను జూమే పెట్టాను, ఇక్కడ లేదు. zoom back చేశాను. మనం దిగిన సెల్ఫీ ఏది అమ్మాయి కనిపిస్తలేదు కదా? ఇక్కడ లేదు. నన్ను మోసం అదేంటి? అదేలా అక్కడ ఉంది, ఇక్కడ లేదు. చేస్తానని నా ముందుకు నీకు అలా అవును మాస్టర్, అక్కడ కూడా కనపడలేదు. ఎవడో? అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఏంటి? అయ్యో, దయ్యంతో కమిట్ అయినా నేను. చిచి, తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఏంటి సార్, ఏమైంది? అందరికి నేను దయ్యమని తెలిసిపోయిందా? తెలిస్తే ఏం చేస్తా? మీతో మాట్లాడాలి. అందరూ లోపలికి రండి. రేయ్ డైరెక్టర్! భయంతో టైంకి వచ్చావు స్వామి. ఏంటి మీరు అందరూ అలా భయపడుతున్నారు? ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని బయటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. నాకు కావాల్సినవన్నీ తప్పించండి. స్వామి, దయ్యాన్ని పందించండి స్వామి. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళండి. ఆ దెయ్యాన్ని నేను వదిలేస్తా. నన్నే అడ్డుకుంటున్నావా? నీ అంతు చూస్తా. I am waiting. I am coming. డైరెక్టర్ ని రమ్మంటే నువ్వొచ్చావేంట్రా? ఎవరు నువ్వు? నేనే. ఈ అమ్మాయిని వదిలి నువ్వు వెళ్ళిపోవాలి. నేను వెళ్ళాలంటే నాకు చికెన్ బిర్యానీ కావాలి. బిర్యానీ తెప్పిస్తే వెళ్ళిపోతావా? తెప్పిస్తావా? చికెన్ బిర్యానీ ఏది ఏది ఫస్ట్ తినాలి? వెళ్ళిపోతావా? వెళ్ళనుగా. నీతో సరసాలాడడానికి నాకు అప్పుడు శక్తి లేదు. ఇప్పుడు బిర్యానీ తిన్నానుగా. పోయేటప్పుడు నెత్తి మీద పెట్టుకుంటూ, వచ్చేటప్పుడు సెంట్రల్ పెట్టుకుంటూ. ఏమైంది? ఏమైంది స్వామి? మామూలు పిశాచి కాదు, కామ పిశాచి. నన్ను బాగా వాడేసింది. నిన్ను కూడా వాడేసిందా? నన్ను వాడేసింది. ఏం పర్వాలేదు, నేను దాన్ని మింగేశా. శేషాలకు కదా బంధిస్తారు. అది పాత పద్ధతి, ఇది కొత్త పద్ధతి. ఓ, వదిలేసా. రేయ్, దైవమో మిమ్మల్ని వాడుకుంటుంది, నా పిల్లని మీరు వాడుకుంటున్నారు. వదలరా. ఎలా ఏడుస్తుంది చూడు. మిస్ దయ్యం ఎందుకు ఏడుస్తున్నారు? ఏం కావాలో చెప్పు. స్వామిజీ కొట్టాడా? ఏమైంది చెప్పండి. నేను పుట్టింది చిన్న పల్లెటూరు. నాకు చిన్నప్పటి నుండి పెద్ద హీరోయిన్ అవ్వాలనే కోరిక. మా మామ నన్ను హీరోయిన్ చేస్తానని హైదరాబాద్కి తీసుకొచ్చాడు. సుగంధ రా.
సుగుణ కుడికాలు పెట్టిరా. ఏ నెమ్మదిగా. అయ్యయ్యో ఎంత పెద్దిల్లు కదా మామ. ఫ్యూచర్ లో ఎంతో పెద్ద హీరోయిన్ అయ్యేదానివి. నీకు ఈ మాత్రం ఇల్లు ఉండాలి కన్నా. నువ్వు టెన్షన్ పడుకో. కూర్చో కూర్చో కూర్చో. రిలాక్స్. ఈ ఇల్లుకి చాలా డబ్బులు అయి ఉంటుంది కదా. ఫ్యూచర్ లో ఎలాగో పెద్ద హీరోయిన్ అవుతావు కదా, అప్పుడు మనం తీర్చేయచ్చులే కన్నా. లే, 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 లే. కమ్, కమ్. వస్తాను మామ, పద. పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో. ఓకే. సుగుణ, you're looking sexy. సిగ్గేస్తుంది మామ. హీరోయిన్ అవ్వాలంటే సిగ్గు వదిలేయాలి. నువ్వు చెప్పినట్టే వేసుకున్నాను. కూర్చో. ఇప్పుడు నువ్వు 25% హీరోయిన్ అయిపోయావు. ఇంకా 75% మాత్రమే ఉంది. అవునా? అందులో ఇప్పుడు ఒక 25% నేను నేర్పిస్తా. సినిమాల్లో హీరో హీరోయిన్ కిస్ చేయడం ఎప్పుడైనా చూసావా? చూసాను. మనం చేద్దామా? బాగుంది బాగుంది మామ. ఇంకా కావాలా? దా. ఇప్పుడు హీరోయిన్ చేయాలి. కానీ ఇప్పుడు నువ్వు 50% హీరోయిన్ అయిపోయావు. మరి 100% అవ్వాలంటే ఏం చేయాలి మామ? డైరెక్టర్కి కమిట్మెంట్ ఇవ్వాలి. కమిట్మెంట్ అంటే ఏంటి మామ? నువ్వు ఎవరన్నా ప్రేమించావా? మన ఊర్లో నన్ను ఒకరు లవ్ చేసేవాడు. రోజు అతను నన్ను పంప్ సెట్ దగ్గరికి రమ్మనేవాడు, కానీ నేను వెళ్ళలేదు. ప్రేమించిన వాడు పంపు సెట్కి పిలిచి అనుభవించడమే కమిట్మెంట్. అదే కమిట్మెంట్ డైరెక్టర్కి ఇచ్చావనుకో, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు. నేను పెద్ద హీరోయిన్ అయిపోవాలి. ఎలా మామా? నేనున్నాను కదా, పద రా. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. నేను హీరోయిన్ అవుతాను కదా మామా? 100%. స్టార్ట్ చేద్దామా? నేను రెడీ. మామ రాలేదా? వస్తా అన్నాడు. ఒక రిహర్సల్ చేద్దామా? చేద్దాం. ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. డైలాగ్స్ గుర్తున్నాయిగా? అన్నీ గుర్తున్నాయి సార్. చేద్దామా సార్? ఈ హెయిర్ ఓకే. రెడీనా? ఓకే, స్టార్ట్. ఓకే ఓకే, యాక్షన్. ప్లీజ్ సుభాష్, నన్నేం చేయొద్దు. నా ప్రేమను ఒప్పుకోనందుకే నిన్ను చెల్లి అని పిలుస్తూ నిన్ను నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాను. వద్దు సుభాష్, నన్నేం చేయొద్దు. వద్దు. ఏంటి వద్దు? నిన్ను సుభాష్, ఏంటి నిన్ను వదలడానికి తీసుకొచ్చింది? చేయొద్దు. కట్ కట్ కట్. సూపర్ సూపర్, కీప్ ఇట్ అప్. చాలా బాగా చేశారు, సూపర్. నా యాక్టింగ్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. టేక్ ఇట్. చేర్స్. చేర్. మామా, ఎప్పుడు వస్తారు మామా? ఆడిషన్ బాగా చేసావా? బాగా చేశాను. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. గో గో. కానీ నువ్వే లేవు. నువ్వు చూస్తే ఎంత బాగుండేదో. దీనికి ₹1,00,000 ఇచ్చాను. ఈ రాత్రికి ఎలాగైనా దీన్ని అనుభవించాలి. డైరెక్టర్ ఏం చెప్పినా చెయ్యి. అలాగే చేస్తాను మావా. జ్ఞాపకం పెట్టుకో, ఫ్రెండ్లీగా మూవ్ అవ్వు. సరే మావా. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నిన్ను హీరోయిన్ చేయడానికే. ఉదయం నుండి నేను ఏమీ తినకుండా, సారీ, డైరెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నా. తప్పకుండా నువ్వే హీరోయిన్ అని కన్ఫర్మ్ చేసుకునే వస్తా.
నా కోసం చాలా కష్టపడుతున్నావు. నేను పెద్ద హీరోయిన్ అయ్యాక నీకు పెద్ద కారు కొనిస్తా. నువ్వెంత మంచిదానివి కన్నా. బాయ్. డైరెక్టర్ గారు ఎక్కడ? ఏదో వస్తున్నాడు. మీరు ఓకేనా? ఫ్రీ అయ్యాను. ఈ రోజు దీన్ని నేను ఒక్కడినే అనుభవిస్తాను. పిల్లలకి ఇంత కిక్కెక్కింది. వీడౌట్. ఇక మనం స్టార్ట్ చేయొచ్చు. నువ్వు ఎంత చైన్ కాపాడని చెప్పుడు రాడే. ఈ రోజు నా దగ్గర తప్పించుకోలేవే. నో, నాకు అవ్వదు. ఈ అప్పులు కట్టడం నా వల్ల అవ్వదు. నేను చచ్చిపోతా. ఇక నేను బ్రతకను. నేను చచ్చిపోతా. నేను సూసైడ్ చేసుకుంటా. చావాలి మామా. లేదు, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపో. నిన్ను చావని నువ్వు హ్యాపీగా ఉండు. నేను బ్రతకడానికి అరువుని కాదు. నేను సూసైడ్ చేసుకుంటా. నువ్వు చెప్పింది ఎలా చేస్తున్నాను. నువ్వెందుకు మామ చేస్తానంటున్నావు? అయ్యో, నాకు అప్పించినోడు నన్ను బ్రతకనివ్వడు. నువ్వు వెళ్ళిపో. ఏం చెప్పినా నన్ను చావని. చేస్తాను మామ. నన్ను చావు. అయ్యో, నువ్వు చెప్పేది విను. ఏం చెప్పినా నువ్వు చెయ్యలేవు. నీ వల్ల కాదు. చేస్తావా? లేకుంటే నేను హీరోయిన్ మామా. థ్యాంక్ యూ. నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను మామా. థ్యాంక్స్ రకన్నా. జాగ్రత్త. సార్ ఇందులో 50,000 ఉన్నాయి సార్. ఎంజాయ్. థింక్ బేబీ, నీకోసం ఏదైనా చేస్తా. విశ్వ గారి ఇల్లు ఇదేనా? ఏయ్, ఎవరు నువ్వు? నేను పెద్ద హీరోయిన్ అవుదామని వచ్చాను. నువ్వు హీరోయిన్ ఏంటే? అయినా ఎవరమ్మన్నారు నిన్ను? నన్ను హీరోయిన్ చేస్తానని ఊరు నుంచి విశ్వ సార్ రమ్మన్నారు. సార్, నువ్వు హీరోయిన్ అవుతానని వచ్చావా? మామా, ఏంటే చెప్పు. యోదొక పిచ్చిది నీ పేరు చెప్పి హీరోయిన్ అవుతానని ఇక్కడికి వచ్చింది. దాన్ని నేనే పంపించేశాను మామా. ఓ, తెలిసిపోయిందా? అవును, దాన్ని హీరోయిన్ చేస్తా అని పిలిపించా. అయినా నువ్వు హీరోయిన్ ఏంటే? నిన్ను హీరోయిన్గా పెడితే ఎవడే చూస్తాడు? నీ మొహానికి 10,000 కూడా ఎవడివ్వట్లేదు. ప్లీజ్ మామా, అలా అనొద్దు మామా. నన్ను హీరోయిన్ చేస్తానంటే నువ్వేం చెప్తా చేశాను కదా మామా. మామా, నిన్ను గుడ్డిగా నమ్మాను కదా మామా. ఎలా? నువ్వు వేశ్యగా కూడా పనికిరావే. ఎలా? మామా, మామా ప్లీజ్ మామా, నేనేదైనా తప్పు చేస్తానని క్షమించు మామా. మన ఊళ్ళో వాళ్ళందరికీ నేను హీరోయిన్ అవుతానని చెప్పొచ్చాను. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? నువ్వే చెప్పు. నేను మొత్తం పోలీసులకు చెప్తాను. నేను డైరెక్టర్లకి కమిట్మెంట్ ఇచ్చి పెద్ద హీరోయిన్ అయిపోతాను.
ట్రీట్మెంట్ ఇచ్చేది బ్రతుకుండాలి కదే. మామా నన్ను చంపొద్దు మామా. మామా నేను హీరోయిన్ అవ్వాలి. చావని పీడ పెరగడు. ఇప్పుడు మీకు అర్థమైందా? నాకు హీరోయిన్ కావాలని చాలా ఆశ. మీరందరూ కలిసి మానిటర్ లో నేను యాక్ట్ చేసింది చూపించారనుకో, అప్పుడు నేను మన మీద ఎక్కింది. హ్యాపీగా వెళ్ళిపోతారా? మీరు కన్ఫామ్ గా వెళ్ళిపోతారంటే మేము చేస్తాం. దగ్గరికి వెళ్ళకు. ఇంకా నేను ఏదో ఒకటి చెయ్యి. పాపం రా, ఎలా అయినా షూటింగ్ చేద్దాం. అది కెమెరాలో కనిపించదు కదా. వి ట్రై ద బెస్ట్ రా. డైలాగ్ ఓకే. వండర్ఫుల్. కూర్చోండి డైరెక్టర్ గారు. యాక్షన్స్. రే నీరజ్, బయటికి రారా. నన్ను ప్రేమించి ఇంకొక అమ్మాయితో తిరుగుతావా? కిందకి రారా, లేదంటే చంపేస్తాను. ఎలా ఉంది సార్? వెరీ గుడ్, వెరీ బాగా చేశాను గుడ్. సార్. బాగా చేసావు. మానిటర్లో నా ఫేస్ కనబడుతుందా వెళ్ళి సార్? చూడండి. అయ్యో. లాంగ్ షాట్ లో ఉంది, అంతలో నా ఫేస్ కనిపించట్లేదు. నా ఫేస్ కనపడితే బాగుండేది. చూసారా? బాగుంది. ఆ? బాగుంది. ఏంట్రా అది సాటిస్ఫై అవ్వలేదు? అమ్మాయి వెళ్ళిపోతుంది. డైరెక్టర్ గారు, ఏంటి? డైరెక్టర్ గారు మీకు మళ్ళీ కమిట్మెంట్ ఇస్తా. క్లోజప్ లో చూపిస్తారా? మానిటర్ లో. ఇప్పుడు నా క్యారెక్టర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్టర్ గారు ఉన్నారా? ఈ అమ్మాయిని యూజ్ చేసుకొని నా కళ నెరవేర్చుకోవాలి. ఉన్నారు. చాకురా అరకు లాంటి సోకురా గాలమేసి ఆడికైనా ఎత్తుకెళ్ళిపోతరా. రాకాసి నాదే బిర్ర 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 తిప్పేస్తా నిన్ను గిరా గిరా. తొడగొట్టరా చిన్న తొడగొట్టరా, తొడగొట్టరా పిల్లని పడగొట్టరా. తొడగొట్టరా చిన్న తొడగొట్టరా, పడగొట్టరా పిల్లను పడగొట్టరా. లింగు లిటుకు లింగు లిటుకు లింగో లింగో, లింగు లిటుకు లింగు లిటుకు లింగో లింగో. అమ్మ రాజశేఖర నువ్వే ఒక జాతర, నిన్ను చూస్తే ఒళ్ళంతా తీను మారి మోతరా. మస్తుగా నాకుంది అక్కరా, దుర్రేసే మంటవా నీ పెదవి చెక్కరా. చంపలోని సిక్కులన్నీ వంపులోని సొంపులన్నీ వాడి
గుండెరా నాకు పాటు కొట్టనా సయ్యంటే నువ్వెరా ఎంత బాగా చెప్పినావే సొంత గుండె గుచ్చినావే తెచ్చానే మల్లె పూల మూరా ఒకటై పోదాం తీసేరా అయ్యో ఏదో వదిలేలా లేదు సూసైడ్ చేసుకుని వద్దు మూవీ ఫినిష్ చేయాలి. అయ్యో ఒక ఐడియా, అలసిపోయి నిద్రపోయినట్టు యాక్ట్ చేద్దాం. డైరెక్టర్ గారు, వీడు దానికి పనికిరాడు. నేను దయ్యాన్నన్న విషయమే మర్చిపోతున్నాను. విండోలోకైనా భయపెట్టి క్లోజప్ తీయించుకుంటాను. పడుకో. అమ్మయ్య వెళ్ళిపోయింది. అసలు నా రూమ్ లో ఉన్న ఫైల్ తీసుకురండి. ఈ రోజు నీ డెత్ డేనా? హ్యాపీ డెత్ డే టు యూ, హ్యాపీ డెత్ డే టు యూ, హ్యాపీ డెత్ డే టు యూ, గాడ్ బ్లెస్ మై చైల్డ్. ఇదేంటి, వీడికి ఇది సరిపోదు. గాడిదలా ఎదిగా గోల్ కట్ చేసుకోవడం తెలీదా? డీసెంట్ గా ఉండు. దయ్యానికి అందమే ఈ గోళ్ళు. ఇవి లేకపోతే ఎవ్వరూ భయపడరు. వీటినే కట్ చేశాడు పిచ్చి నా కొడుకు. వచ్చావా? ఏంటి ఇరిటేటింగ్ సౌండ్? ఈ హార్స్ వేసుకో. గుడ్, నైస్ వాయిస్. ఎవడ్రా డైరెక్టర్ అండ్ కెమెరామెన్? నీచే ఆనా 1 సెకండ్. ఓకే, ఎవరు సార్ మీరు? రేయ్, సెల్ ఫోన్ లో తీసుకుంటే సెల్ఫీ. నా పేరేరా కుల్ఫీ. తినేదాగా రండిరా. రే, అది తినేది కాదురా, నా పేరు. ఈ కుల్ఫీ గురించి నీకు 2 days లో తెలుస్తుందిరా. అరే నిక్కరు, ఎవరు డైరెక్టర్ గారు? రావాలి. కరెక్ట్ గా చెప్పావు. రావాలి నాన్న. ఎవరైనా నాకేం తెలుసు? సరే, ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరమ్మా? అదిగో ఆయనే. ఈయనే సార్. షార్ట్లు వేసుకుంటూ నువ్వు షార్ట్లు పెడుతున్నావా? ఇంకా ఫ్యాంట్ వేసుకునే వయసు రాలేదా తమ్ముడు నీకు? నువ్వే కదా ఈ సినిమా కెమెరామెన్. ఎలా తెలుసుకున్నారు సార్? ఈ నాప్కిన్ ఎవరు వేసుకుంటే వాళ్ళే కెమెరామెన్ అని మా బావ చెప్పాడు. అబ్బో, వాష్ చేసుకో, వాసన వస్తుంది. చెప్పక్కర్లేదు, నువ్వే కదా కో డైరెక్టర్. యా, ఇంతకీ మీరెవరు సార్? సెల్ ఫోన్ లో సెల్ఫీ తీసుకుంటే సెల్ఫీ. నా పేరు కుల్ఫీ. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, వాళ్ళ బామ్మర్తిని. అక్క చెప్పింది ఈ రోజే ఈ షూటింగ్ ప్యాకప్ చెప్పేసి మిమ్మల్ని అందరూ గెట్ అవుట్ చెప్పి మరి గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ కాదు కదా, 5 minutes కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే డబ్బు మొత్తం అక్కది. అక్కకి గొడవైంది. మీరు చాలా మంచివారు. రైటర్ ని సార్. నిన్ను అడిగానా? కదా జరుగు. ఇంత దరిద్రమైన ఫేసుల మధ్యలో ఇంత డామినేటింగ్ ఫిగర్. ఎవడి బొక్క బక్రా? అక్క, ఒక్క 5 days లో షూటింగ్ అయిపోతుందంట అక్క. ప్రొడ్యూసర్ గా నీ పేరే పడుతుంది అక్క. లాభాలన్నీ మనకి. బావకు మ్యాటర్ చెప్పేయి. అలాగే, నాకెప్పటి నుంచో పెళ్ళవట్లేదని నువ్వు తెగ ఫీల్ అయిపోయేదాన్ని కదక్క. అయిపోయేటట్టుంది. నేను మళ్ళీ చేస్తా. ఇగో
5 days షూటింగ్ చేసుకోవచ్చు. వెళ్ళండి వెళ్ళండి. యాక్చువల్లీ నేను ఎంజాయ్. యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్ వాళ్ళ తీరా కుల్ఫీ. యాక్చువల్లీ నేను చేసుకో కింద నుంచి వెళ్తాను. ఈడొక్కడే షార్ట్ అనుకుంటా. యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్. కొత్త అమ్మాయివా? ఫ్యూచర్ ఉంది. హ్యాండ్ ఇవ్వు. ఎంత స్మూత్గా ఉందో. ఈవినింగ్ ఓ మీటింగ్ ఉంది. సెల్ఫీ దిగుతూ కుల్ఫీ తిందాం. నాకు కుల్ఫీ చాలా టేస్ట్గా ఉంటుంది. అమ్మో ఎంత స్మూత్గా ఉందో. సకా. అరే కైలాస్, నువ్వు నీ భార్యని తీసుకుని వెళ్ళి నాకు కాబోయే భార్యని తీసుకుని రా. నీ భార్య ఇక్కడెక్కడ ఉంది సార్? అదేరా 36, 24, 36 హీరోయిన్ రా. సార్ అది దెయ్యం సార్. అది నీ కంటికి దెయ్యంలా కనిపించొచ్చురా, బట్ నాకు మాత్రం అందగత్తెరా. నా హృదయాన్ని దోచుకున్న దేవతరా. వెళ్ళి దాన్ని తీసుకురా. ఓ జల్దీ తీసురా. సార్ అది నిజంగానే దయ్యం సార్. అది చెప్తున్నాడు కదా, నువ్వు మూసుకోండిరా. వెరీ గుడ్, అర్థం చేసుకున్నా. చేసుకుంటా, నీకు అర్థమవుతా తర్వాత. ఎలా చేద్దాం? ఈ డైరెక్టర్ ఇప్పుడు భయపడట్లేదు. ఇలా చేస్తే వచ్చేసింది. నువ్వేంటి మరీ అంత ప్రెస్టేషన్ లో? నాకెవ్వరూ మర్యాద ఇవ్వట్లేదు. కుల్ఫీ, దీన్ని ట్రై చేయడానికి ఇదేరా మంచి టైం. కొత్త హీరోయిన్ కి ఇండస్ట్రీలో ఎవరు మర్యాద ఎవరు, బట్ నేను ఇస్తా. అవును, ఈ సినిమాకి నీకు రెమ్యునేషన్ ఎంత ఇచ్చారు? నాకు డబ్బులే ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఎంత కావాలో చెప్పు బేబీ. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఎంత కావాలో చెప్పు. నా దగ్గర ఉన్నదంతా నీకే బేబీ. నాకు డబ్బులు వద్దు, నేను తీసుకోను. డబ్బు వద్దా? డబ్బు వద్దా? యు మీన్ నో మనీ? నో మనీ, నో మనీ. ఓ అక్క, డబ్బులే తీసుకోకుండా ఒక అమ్మాయి సినిమాలో అన్ని చేస్తుందక్క. అలాంటిది ఆ అమ్మాయి డబ్బున్న నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకా ఎన్ని చేస్తుందా అక్క? ఈ పక్క బకరాన్ని వాడుకొని ఎలాగైనా క్లోజ్ అప్ తీయించుకోవాలి. అక్క బాయ్ అక్క. నేనంటే అంత ఇష్టమా? ఇష్టమా? ప్రాణం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? నో, నెవర్. ఓపెన్ చేస్తావా హ్యాండ్స్ ని? శోభనమే చేసుకుంటా, నేను వెయిట్ చేయలేనమ్మా. నాకు అది ఇష్టం. డార్లింగ్, నాకు క్లోజ్ అప్ పెట్టట్లేదు. నీకు పెట్టట్లేదా? నీకు క్లోజ్ పెట్టించడం ప్రొడ్యూసర్ గా కాబోయే భర్తగా నా బాధ్యత. ఇలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టకు, బాగోదు. నువ్వు తాగేదేదో మూసుకొని తాగకుండా ఒరే గిరే అంటూ అంటావు. ఏమంటే అక్క నువ్వు నీ కుల్ఫీ వేశాడు. ఓహో, ఏంట్రా మర్యాద తగ్గింది? ఓకే అక్క, ఇక్కడ లొకేషన్ లో నాకు మర్యాద పోయిందక్క. మన షూటింగ్ ప్యాకప్ చేసేసుకొని అందరినీ పంపించేద్దాం అక్క. అయితే ఇప్పుడు మర్యాద దొరుకుతుందక్క. నీకు నేను మళ్ళీ కాల్ చేస్తున్నాక్క. నేనున్నాక ఐ విల్ మేనేజ్. అయితే మనం షూటింగ్ చేసుకోవచ్చు. సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ చేసుకుంటే లాభాలు కూడా రావచ్చు. కాకపోతే ఈ అమ్మాయికి క్లోజ్ షాట్ పెట్టాలి. ఆ అమ్మాయి ఫేస్ లో నేను ఇప్పటికిప్పుడు క్లోజ్ షాట్ ఎలా పెడతారు నాకు తెలీదా? రేపు షూటింగ్ లో క్లోజ్ అప్ పెట్టాలి అమ్మాయికి. ఓకే ఓకే, అమ్మాయి నేను పార్టీలో ఉన్నాం. డార్లింగ్, రేపు వాడు పెట్టే క్లోజ్ చూసి నువ్వు నివ్వర్. ఏదిది ఎక్కడికి వెళ్ళి? క్లోజ్అప్ కదా, తొందరగా పడుకోవడానికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు అయ్యో మీరే చెప్పండి. దాని క్లోజ్ అయిపోతే దానికి పెట్టారా నాయన, లేకపోతే అందరిని చంపేస్తుంది. ఒక ఐడియా,
ఒక పెయింటర్ పిలిపించి ఆ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి ఆ పెయింటర్ తో ఈ అమ్మాయి బొమ్మ గీయించి సీజీలో ఈ అమ్మాయి మొహం చూపిస్తే అమ్మాయి హ్యాపీ, వాడు హ్యాపీ. కదలకుండా అలాగే ఉండమ్మా, ఫేస్ బాగొస్తుంది. కొంచెం ఆ అమ్మాయి నుదురు దగ్గర చూడు. హలో, హలో, ముసలి. ఏం జరుగుతుంది అక్కడ? ఆ అమ్మాయి డ్రాయింగ్ వేస్తున్నా. డ్రాయింగ్? నా డార్లింగ్ డ్రాయింగ్ నువ్వే వేపిస్తున్నావా? నో, దానికి ఏం చేయాలన్నా నేనే చేయాలి. ఏ నువ్వేంట్రా పెయింట్ ఇచ్చిపో. గా మీరే వేసుకోండి. డ్రాయింగ్ వేయడంలో నేను రవివర్మ కన్నా తోపు. ఏం కావాలో ఆ అమ్మాయి కళ్ళు వేయాలి. ఆ అమ్మాయికి ఏం వేయాలో నాకు ఓకే. తెలుసు. ఫేస్ కొంచెం లెఫ్ట్. అబ్బా కర్మ. యా బ్యూటీ చిన్ డౌన్. కొంచెం అప్. దట్స్ ఇట్. డ్రాయింగ్ కోసమే పుట్టిన ఫేస్ లా ఉంది. అబ్బో ఎగ్జాక్ట్లీ అలాగే. సిమి వావ్. ఫినిషింగ్ టచ్ ఇస్తా. అది సేమ్ కలర్. చాలండి అంతే. ఏయ్ ఎలా ఉంది? షాక్ అయ్యావు కదూ? నాలాగా ఈ ప్రపంచంలో ఎవరు బొమ్మ వేయలేరు. అయ్య బాబోయ్. నేను తప్ప. నా కర్మ. దిష్టి బొమ్మలా ఉంది. ఎడవే. ఓకే మీరే వేసుకోండి. టేస్ట్లెస్ ఫెలోస్ బేబీ. ఆర్టిస్ట్ ఇక్కడ రా. నువ్వే అటు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. తీసుకో అమ్మాయి ఫేస్ బాగా వేయి. చూసుకో. ఆ అమ్మాయి కళ్ళు. రేయ్ రివెంజ్ అయ్యి అమ్మాయికి చూపించాలి. అది సూపర్. మేడం కమ్ క్లోజ్ అప్. చూడండి. అయ్యో, కెమెరాలో నేను ఎంత అందంగా ఉన్నాను సార్. బాగున్నాను కదా సార్? ఎంత బాగా చేస్తున్నానో. బాగా చేస్తున్నాను సార్. బాగుంది కదా సార్? జీవితంలో నా కోరిక నెరవేరింది. ఓహో ఏం టాలెంట్. హీరోయిన్ అయ్యాను. థ్యాంక్ యూ కెమెరామెన్ సార్. బాగా చూపించారు. రూమ్ కి రండి, కమిట్మెంట్ ఇస్తా. ఈ రాత్రి శివరాత్రి. వద్దురా, నా మాట విను. రక్తం మొత్తం తాగుతుంది, అర్థం చేసుకో. నా అనుభవంతో చెప్తున్నా, అది నిన్ను దేనికి పనికి రాకుండా చేస్తుంది. డైరెక్టర్ గారు ప్లీజ్ నేను రష్యన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళా, నీగ్రో అమ్మాయి దగ్గరికి వెళ్ళా, అమెరికన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళా, జపాన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళా, కానీ దయ్యం దగ్గరికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం బాసు. ప్లీజ్ దయ్యంతో సరసం జీవితాంతా నేను గుర్తుపెట్టుకుంటా. ప్లీజ్ కాదనకు బాసు. అయినా నువ్వు ప్రాణాలతో ఉన్నాగా, నువ్వు వెళ్ళొచ్చాగా, అలాగే నేను వెళ్తాను, నేను వస్తాను, అంతేగా. ఇంకో నువ్వేం మాట్లాడు బుజ్జి కదా. తెలిసిన నవరాత్రి రాత్రి అయితే శివరాత్రి. నువ్వు మూసుకోవా? శివరాత్రి. చూడు నువ్వు లవరా అంటారు. ప్రతి ఒక్క ట్రై చేస్తున్నాడు. చూడు చూసినావా వాడు ఎలా ఎంజాయ్ చేసి వస్తున్నాడు. ఆ సీన్ బాగా రాసింది రైటరే. రైటర్ గారు లోపలికి రండి. మీరు రావద్దు, నేనే రప్పిస్తా. చూడు రైటర్ కూడా ఎలా పోతుండో. అబ్బా అయ్యో అమ్మా వద్దలే. అబ్బా అమ్మా అబ్బా అయ్యో అయ్యో అబ్బా అమ్మా అయ్యో దగ్గర మీరు బాగా రక్కిందారా? ఈనట లోపలికి వెళ్ళిపోతుంది. మమ్మల్ని టార్చర్ పెట్టినావు కదా, దప్పటిది ఇప్పుడే. ఏంట్రా ఇది? 1 2 లిప్ లాగా. ఏం చేశారా నా ప్రియాన్సిని? ఏం చేశారా? మేమేం చేయలేదు, అంతా ఆ దయమే చేసింది. అబ్బో అది దెయ్యమన్నా అంటే డిప్ప పగలు కొడతా. లోపలికి తీసుకెళ్ళి దప్పిడి చేసి నేను ఇప్పుడే షూటింగ్ ఆపేస్తాను. లోపలికి వెళ్ళి మా ఊరు తీసుకెళ్ళి రైటర్ వినరా? నువ్వు పోరా నాయన, నువ్వు పో. వాళ్ళ దగ్గరికి మనం పంపించేయండి. ఆల్ ది బెస్ట్. తీసుకెళ్తా డార్లింగ్. షూటింగ్ ప్యాకప్ చెప్పేశాను. మనం మన ఊరు వెళ్తున్నాం, పెళ్లి చేసుకుందాం పద. ఎక్కడికి రా? ఎక్కడికి ఏంటే నీకు చెప్పడం కాదు, అక్క ఫోన్ చేస్తే సరిపోద్ది. హలో అక్క, షూటింగ్ ప్యాకప్ చెప్పేశాను. అదే నీ మరదలు తీసుకొస్తున్నాను, నువ్వే దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చేయాలి. ఓకేనా? బాయ్. ఇదో అక్క కూడా చెప్పాను, అక్క కూడా ఓకే అంది. వెళ్దా పదా.
ఎక్కడికి రా వెళ్ళడం? ఎన్నిసార్లు చెప్పాలి ఇంటికెళ్ళి మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఎక్కడికి రా వెళ్ళేదంటావేంటి? నేను అనుకున్నదంతా జరిగింది. ఇక్కడ వచ్చడం లేదు. శోభన్ నాకు నేనే కావాలన్నావు కదా. శోభనం పెళ్లి తర్వాత కదా ఇప్పుడేంటి? రా, చేసుకుందాం. శోభనం అంటే ఇలా ఉంటుంది. సెల్ఫీ తీసుకున్నావా దాంతో? కుల్ఫీ నిన్నే సెల్ఫీ తీసుకున్నావా? ఎంకమ్మ చెప్తే విన్నావా? హలో హలో బ్రదర్, ఒంట్లో ఉన్న రక్తం అంతా తాగేసిందా? దెయ్యం చెప్పారు కానీ చెప్పలేదేరా. ఇప్పుడు తెలిసిందిగా. ఒరే డైరెక్టర్, ఏదో ఒకటి చేసి చావురా. మా అక్కకి సమాధానం చెప్పుకోవాలి. మళ్ళీ వీడు దెయ్యం అవుతాడేమో. ఏ కామ పిశాసి, సినిమా ఇండస్ట్రీలో ఎందరికో హీరోయిన్స్ ని సప్లై చేసిన కాస్టింగ్ డైరెక్టర్ విశ్వాను వచ్చాను. మామా నన్నేం చేయొద్దు మామా. మామా మామా ప్లీజ్ మామా. మామా నన్నేం చేయొద్దు మామా. ఈ మామా మాట వింటావు కదా? వెళ్తాను మామా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా గురించి తెలుసు కదా. వెళ్ళిపో పొమ్మంటే వచ్చి డైరెక్టర్ గారు, నా ఆత్మ శాంతించాలంటే నేనేం చేయాలో నాకు అర్థమయ్యేలా చేశారు. వాణ్ణి షూటింగ్ కి రప్పించు. వాణ్ణి చంపేసి నేను వెళ్ళిపోతా. మీరు సంతోషంగా ఉండొచ్చు. రప్పించండి. ఈ మూవీ ఎండ్ చేసేసి నెక్స్ట్ మూవీ ఫారెన్ లో ఎంజాయ్ చేయాలి. హలో సార్, వాట్సాప్? వచ్చావా? సార్ వర్షం పడుతుంది, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రెయిన్ అంటే నాకు ఇష్టం రా. ఎంజాయ్ చేద్దాం. ఇలాంటి క్లైమేట్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకోడా కన్నా. సార్ కొడతారేంటి? కొడతావేంట్రా? ఎక్కడికి రా వెళ్తున్నావు? నన్ను కొడతారేంట్రా? సార్ కొడుతున్నారు సార్. కొట్టదని చెప్పండి సార్. కొడుతున్నాడా? కొంచెం వెరైటీ కొట్టాలా? సార్ మీరు కూడా ఏంటో ఇదేంటి పాట పాడతారండి? వర్షం పడుతుందండి. నిన్నే ఉతకమని నన్ను ఎందుకు ఇలా చేసావు? నేను నిన్నే చేశానే. కాపాడండి, పట్టుకుంటారా? కాపాడండి. మీరు ఎవరన్నా సార్? ఏంటి సార్ అంత కోపంగా చూస్తున్నారు? నేను చెక్ చేస్తాను. అన్నా నువ్వు దేవుడు అన్నా. అమ్మా వదలండి సార్. నేనేం చేయలేదు సార్. నేను వదిలేండి సార్. చేయలేదు, వదిలేండి సార్. నువ్వేం చేయలేదా? నువ్వేం చేయలేదా? నువ్వేం చేయలేదా? నువ్వేం చేయలేదా? సుగుణనే మర్చిపోయా
దయ్యమనుకున్నావు. బాగానే గుర్తు పెట్టుకున్నావు. పిశాచిని కాదురా, కోమ పిశాచిని. నిన్నలా మార్చింది నువ్వే కదా. చచ్చిపో. మామా, ఎందుకు ఇలా చేసావు? నన్నెందుకు ఇలా చేసావు మామా? మీ అందరి వల్ల నా కోరిక తీరింది, నా ఆత్మ శాంతించింది. డైరెక్టర్ గారు, వస్తా. అమ్మో, ఇన్స్పెక్టర్ గారు వచ్చేస్తున్నారు. ఏమన్నా రైటర్ గారు ఎలా ఉన్నారు? బారాజారా స్టోరీ బాగా ప్రిపేర్ అయినట్టున్నారు. ఏ హీరో రానండి మా ప్రొడ్యూసర్. మీరేనా ప్రొడ్యూసర్ గారు? సార్ సార్ అవును సార్. డైరెక్షన్ కూడా మీరే చేస్తున్నారా? అవును సార్. గుడ్. డైరెక్టర్ కూడా ఆల్ ద బెస్ట్. బాబు రెడీ బాబు. కెమెరా యాక్షన్.